శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు ఎందుకుండేవారో ఎవరికైనా తెలుసా? ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం రోజు వింటూనే ఉంటాం, కానీ వీటి వెనక ఉన్న అసలైన కారణం ఏంటో మనకి తెలియదు. వీటి వెనక ఉన్న అసలైన కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దశావతారాల్లో 8వ అవతారమైన శ్రీకృష్ణుడికి పురాణాల ప్రకారం 16,108 మంది భార్యలు ఉన్నారు. నిజానికి ఆయనకు 8 మంది భార్యలు మాత్రమే. మరి ఈ 16,100 మందిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. నరకాసురుడు దశావతారాల్లో ఒక అవతారమైన వరాహమూర్తికి భూదేవికి జన్మించిన బిడ్డ ఈ నరకాసురుడు. అతడు చెయ్యని పాపం అంటూ లేదు. అతడి పాపభారం పెరిగిపోతుండడంతో అతడిని శిక్షించాలని శ్రీ మహావిష్ణువు నిర్ణయించుకుంటారు. ఆ సమయంలో భూదేవి తన బిడ్డను ఏం చెయ్యవద్దని, తను చేసిన పాపాలను ఆమె భరిస్తానని మహావిష్ణువుని కోరుతుంది. దానికి సమ్మతించిన శ్రీ మహావిష్ణువు తన కుమారుడు నరకాసురుడు తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణం లేకుండా వరాన్ని ప్రసాదిస్తాడు. ఇక సత్యభామ భూదేవి యొక్క అవతారం అని మనందరికీ తెలిసిన విషయమే. అందుకే శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన వెంట సత్యభామను కూడా తీసుకువెళ్తాడు. యుద్ధంలో నరకాసురుడు వదిలిన బాణానికి మూర్చపోయినట్లు నటించిన శ్రీకృష్ణుడు సత్యభామ చేత నరకాసురుని వధించే విధంగా తన లీలను నడిపిస్తాడు. ఇక నరకాసురుడి విషయానికి వస్తే, నరకాసురుడు ఒక కామాంధ్రుడు. అతడు 16,100 మంది స్త్రీలను బందీలుగా చేసి వారిని రకరకాలుగా హింసించేవాడు. వారికి నరకాసురుని మరణంతో విముక్తి లభించినా వాళ్లను ఏలుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు. దానితో వారిని శ్రీకృష్ణుడు భార్యలుగా స్వీకరించి వారికి రాణుల హోదాని కల్పించాడు. ఇలా శ్రీకృష్ణుడు 16,100 మందిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అసలు ప్లాంట్స్కి ఫీలింగ్స్ ఉంటాయా? వాటి లీవ్స్ తెంపినప్పుడు పెయిన్ ఫీల్ అవుతాయా? వాటికి వాటర్ వేయనప్పుడు అడుగుతాయా? చిన్న చిన్న పురుగులు వాటి ఆకులను తింటున్నప్పుడు ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవటానికి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. చిన్న చిన్న పురుగులు కుట్టినప్పుడు వాటికి అనుకూలంగా స్పందిస్తారు. మరి ప్లాంట్స్ ఏం చేస్తాయి? నిజానికి ప్లాంట్స్కి బ్రెయిన్ ఆర్ నర్వస్ సిస్టమ్ లేదు. బట్ చాలా థియరీస్ ప్లాంట్స్ సెన్సేషన్ ఫీల్ అవుతాయని ప్రూవ్ చేశాయి. చాలా మైన్యూట్గా, అంటే గొంగలి పురుగు అడుగు సెన్సేషన్ని కూడా ప్లాంట్స్ ఫీల్ అవుతాయంట. ఇంకా పెయిన్ విషయానికి వస్తే, ఈ టాపిక్ మీద వరల్డ్లో చాలా ఇయర్స్ నుండి సైంటిస్టులు అండ్ రీసెర్చ్ టీమ్స్ ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసినా వాళ్ళకి ఎగ్జాక్ట్ క్లారిటీ లేదు. కాకపోతే కొన్ని రీసెర్చ్ టీమ్స్ చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే రివీల్ చేశాయి. మొక్కలు కూడా పెయిన్ ఫీల్ అవుతాయంట. అంటే వాటికి ఏదైనా హాని జరిగినప్పుడు చాలా మైన్యూట్గా అల్ట్రాసోనిక్ సౌండ్స్ని రిలీజ్ చేస్తాయి. ఇది ప్రూవ్ చేయడానికి ఈ రీసెర్చ్ టీమ్ ఒక టొమాటో అండ్ పొగాకు మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ఆ ప్లాంట్స్ చేసే సౌండ్స్ని ఒక మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ చేశారు. ఈ మొక్కలని చాలా డేస్ నుంచి వాటి యొక్క స్టెమ్స్ని కట్ చేయడం లేదా వాటికి వాటర్ వేయకపోవటం చేశారు. అప్పుడు ఈ మొక్కలు చాలా మైన్యూట్గా మ్యాక్సిమం 35 అల్ట్రాసోనిక్ సౌండ్స్ వరకు ఎమిట్ చేశాయట. టొమాటో మొక్కలు కట్ చేసినప్పుడు 25 అల్ట్రాసోనిక్ సౌండ్స్ అండ్ పొగాకు మొక్క స్టెమ్స్ కట్ చేసినప్పుడు 15 సౌండ్స్ ఎమిట్ చేశాయంట. వాటర్ వేయటం మానేసినప్పుడు టొమాటో 35 అండ్ పొగాకు 11 సౌండ్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాయి. సో దీన్ని బట్టి మొక్కలు ఎప్పుడైనా పెయిన్ ఫీల్ అయితే ఇలా అల్ట్రాసోనిక్ సౌండ్స్ని రిలీజ్ చేస్తాయని ప్రూవ్ చేశారు. మరి ఒక ఇన్సెక్ట్ మొక్కల యొక్క ఆకులను తింటుంటే అప్పుడు మొక్కలు ఏం చేస్తాయి? ఇలా ఎప్పుడైనా పురుగులు మొక్కల యొక్క ఆకులను తింటున్నప్పుడు మొక్కలు ఒక సెట్ ఆఫ్ చైన్ రియాక్షన్ని స్టార్ట్ చేసి నెక్స్ట్ 2 మినిట్స్లో ఆ రెస్పాన్స్ని మొత్తం ప్లాంట్స్లో ఉన్న అన్ని పార్ట్స్కి చేరేలా చేస్తాయి. అప్పుడు ఆ మొక్కలు కొన్ని హార్మోనిక్ రెస్పాన్సెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కొన్ని మొక్కలు ఎసిడిక్ కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ కెమికల్స్ వల్ల పురుగులు ఆకులను తింటున్నప్పుడు చేదుగా అనిపించి ఆపేస్తాయి. లేదా కొన్ని మొక్కలు కొన్ని స్పెషల్ హార్మోన్స్ని రిలీజ్ చేసి చుట్టుపక్కల ఉన్న పారాసైట్స్ని అట్రాక్ట్ చేస్తాయి. ఈ పారాసైట్స్ ఆ పురుగులను తినేస్తాయి. ఇలా మొక్కలు వాటి యొక్క ఆకులను కాపాడుకుంటాయి. ఫైనల్గా చాలా ఇయర్స్ నుండి మొక్కల మీద ఎన్నో రీసెర్చ్లు చేసిన సైంటిస్టులకి మొక్కల మీద ఇంకా ఒక క్లారిటీ రాలేదు. సో మనం అనవసరంగా మొక్కల యొక్క ఆకులను తెంపటం లేదా వాటి కొమ్మలను విరవటం చేయటం వల్ల మేబీ ప్లాంట్స్ పెయిన్ ఫీల్ అవుతాయేమో. కుదిరితే మొక్కలకి వాటర్ పోసి హెల్ప్ చేద్దాం. చాలామందికి వాళ్ళ డైలీ లైఫ్లో కాఫీ అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. డైలీ 4 to 5 లేదా అంతకు మించి ఈ బ్లాక్ కాఫీని కన్జ్యూమ్ చేస్తుంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఒక చిన్న కప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. బ్లాక్ కాఫీలో చాలా పెద్ద మోతాదుల్లో నైట్రో ఆక్సిడెంట్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉండటం వల్ల మన బాడీలో వచ్చే చాలా డిసీజెస్ని ఈ బ్లాక్ కాఫీ కంట్రోల్ చేస్తుంది. మీరు విన్నది నిజమే. బ్లాక్ కాఫీ మన మెమరీ పవర్ని పెంచుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ మనలో మెమరీ స్కిల్స్ తగ్గుతుంటాయి. దానివల్ల మెమరీ లాస్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది.
డైలీ మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగటం వల్ల మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచి మెమరీ పవర్ని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మెమరీ లాస్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా కూడా బ్లాక్ కాఫీ హెల్ప్ చేస్తుంది. మీరు డైలీ వర్కౌట్ లేదా రన్నింగ్ లాంటివి చేస్తుంటారా? అయితే మీరు కన్ఫర్మ్గా మీ డైట్ ప్లాన్లో బ్లాక్ కాఫీని యాడ్ చేసుకోవాలి. బ్లాక్ కాఫీ మీ ఫిజికల్ పర్ఫార్మెన్స్ని 100% వరకు ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మీ బాడీలో ఎడ్రినలిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అంతేకాదు మన బాడీలో ఉన్న బాడీ ఫ్యాట్ని బ్రేక్ చేసి బ్లడ్ స్ట్రీమ్లో ఫ్యాటీ యాసిడ్స్లా రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఫైనల్గా వర్కౌట్ లేదా హార్డ్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు బ్లాక్ కాఫీ చాలా హెల్ప్ అవుతుంది. లివర్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. లివర్ క్యాన్సర్ లేదా లివర్ డిసీజెస్ రాకుండా బ్లాక్ కాఫీ హెల్ప్ చేస్తుంది. అంటే డైలీ 4 to 5 cups ఆఫ్ బ్లాక్ కాఫీ తాగితే గనక 80% లివర్ డిసీజెస్కి దూరంగా ఉండొచ్చు. ఈ కాఫీలో ఉన్న కొన్ని డ్రగ్స్ కారణం వల్ల మన బాడీతో అవి రియాక్ట్ అయ్యి మన ఎనర్జీ, మూడ్ అండ్ మెంటల్ ఫంక్షన్స్ని ఒక సర్టెన్ పీరియడ్ వరకు ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అందుకే మనం మరీ మూడీగా ఉన్నా లేదా వర్క్ స్ట్రెస్లో ఉన్నా ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటే గనక మనం చాలా బెటర్గా ఫీల్ అవుతాం. షుగర్ లేకుండా బ్లాక్ కాఫీని తీసుకుంటే గనక మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అండ్ బ్యాక్టీరియాస్ని మొత్తం యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ అయిపోయేలా చేస్తుంది. వెయిట్ లాస్ డైట్లో కూడా బ్లాక్ కాఫీ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. వర్కౌట్ చేసే 30 minutes ముందు కనుక మనం బ్లాక్ కాఫీని తీసుకుంటే బాడీలో మెటబాలిజం 50% ఇంక్రీజ్ చేసి ఎక్కువసేపు వర్కౌట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ముందుగా చెప్పినట్టే బాడీలో ఫ్యాట్ని కూడా రిడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బ్లాక్ కాఫీ మనకి గౌట్ డిసీజెస్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. గౌట్ అంటే మన బాడీలో చిన్న జాయింట్స్ దగ్గర యూరిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ అవ్వటం వల్ల ఇన్ఫ్లమేషన్ అంటే ఉబ్బుతుందన్నమాట. దీనివల్ల ఆ జాయింట్స్ దగ్గర చాలా సివియర్ పెయిన్ వస్తుంటుంది. ఈ డిసీజెస్ రాకుండా బ్లాక్ కాఫీ హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కూడా తగ్గటానికి హెల్ప్ చేస్తుంది. చూశారు కదా ఈ బ్లాక్ కాఫీ బెనిఫిట్స్ని. అభిమన్యుడు చిక్కుకున్న పద్మ వ్యూహం గురించి లేదా అది ఎందుకు అంత కష్టమైనదో చెప్పబోతున్నాను. మహాభారతంలో కురుక్షేత్రం తర్వాత అంత ముఖ్యమైనది పద్మవ్యూహం. పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎన్నో వలయాలను దాటి వెళ్ళి వీరోచితంగా యుద్ధం చేశాడు. పద్మవ్యూహం అంటే ఏంటి? ఎందుకు అందరూ అది ఎంతో కష్టమైనదని చెప్తుంటారు? పద్మవ్యూహంలో ఏముంటుంది? అభిమన్యుడు ఈ పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాడు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం తెలుసుకుందాం. ఎదుటివాడి సైన్యం ఎంతో బలంగా ఉన్నప్పుడు, వాళ్ళని యుద్ధంలో ఓడించడం కష్టం అనుకున్నప్పుడు అవతల రాజ్యం వాళ్ళు వేసే ప్రణాళికను వ్యూహం అంటారు. వ్యూహంలో ఎక్కువ కండబలం కంటే బుద్ధిబలం ముఖ్యం. కురుక్షేత్రంలో చాలా వ్యూహాలు ఉన్నాయి. అందులో పద్మవ్యూహం ఒకటి. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు సాగింది. అందులో ఎంతో కష్టమైనది పద్మవ్యూహం. కానీ అభిమన్యుడికి ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళే దారి ముందే తెలుసు. ఒకరోజు అర్జునుడు సుభద్రకి పద్మవ్యూహం చాలా కష్టమైనదని, అందులోకి ఎలా వెళ్ళాలో చెప్తూ ఉంటాడు. మధ్యలో సుభద్ర నిద్రలోకి జారుకుంటుంది. దాంతో సుభద్ర పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో మాత్రమే తెలుసుకుంటుంది. ఆమెతో పాటు తన కడుపులో ఉన్న అభిమన్యుడు కూడా అర్జునుడు చెప్పేదంతా వింటూ ఉంటాడు. సుభద్ర నిద్రలోకి జారుకున్న విషయం చూసి అర్జునుడు చెప్పటం ఆపేస్తాడు. అలా అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో మాత్రమే తెలుసుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో ద్రోణాచార్యుడి పథకం ఫలించనందుకు దుర్యోధనుడు కోపంతో ద్రోణాచార్యుడిని అవమానించాడు. దానికి ద్రోణాచార్యుడు ఈసారి రచించిన వ్యూహంతో పాండవులను ఖచ్చితంగా అంతం చేయవచ్చని దుర్యోధనుడికి మాటిచ్చాడు. కానీ ఒకవేళ అర్జునుడు ఉంటే ఇదంతా సాధ్యం కాదు కాబట్టి అర్జునుడిని దృష్టి మళ్లించమని దుర్యోధనుడికి చెప్పాడు. దుర్యోధనుడు తన సైన్యంలోని కొంతమంది సైనికులను పాండవుల దగ్గరికి పంపించి అర్జునుడిని రెచ్చగొట్టేలా మాట్లాడించాడు. వాళ్ళు అనే మాటలకి కోపం వచ్చిన ధర్మరాజు అర్జునుడిని వాళ్ళతో యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. అన్నమాట చెవదాటిన అర్జునుడు సరే అని యుద్ధానికి బయలుదేరాడు. కృష్ణుడు రథం నడుపుతున్నాడు. ఆ రథంలో అర్జునుడు కౌరవ సైనికులను వెంటాడుతున్నాడు. కౌరవ సైనికులు చాలా దూరం వెళ్ళిపోయి ఆగి వెనక్కి తిరిగి అర్జునుడి వైపు రావటం మొదలుపెట్టారు. వారితో ఇంకా గుర్రాల మీద వేరే సైనికులు కూడా వచ్చి కలిశారు. వారందరూ వారి వైపు రావడంతో కృష్ణుడికి ఇదంతా వాళ్ళ వ్యూహమని అర్థమైంది. అర్జునుడికి అదే మాట చెప్పాడు. కానీ అర్జునుడు మాత్రం వెనక్కి వెళ్ళేది లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. వాళ్ళందరూ అర్జునుడు కృష్ణుడు ఉన్న రథాన్ని అర్ధచంద్రాకారంలో చుట్టుముట్టారు.
తర్వాత మెల్లగా 30,000 సైనికులు అర్జునుడు కృష్ణుడు ఉన్న రథం చుట్టూ నిల్చున్నారు. దాంతో ఇదంతా వ్యూహమని కృష్ణార్జునులకు అర్థమైంది. అర్జునుడు కృష్ణుడితో బహుశా తన జీవితంలో ఇదే చివరి రోజు అవుతుందేమో అని, కానీ ఒకవేళ అదే నిజమైతే తన చివరి శ్వాస వదిలేలోపు ఈ 30,000 సైనికుల్లో ఒక్క సైనికుడు కూడా బతకడు అని శపథం చేశాడు. ద్రోణాచార్యుడు చెప్పినట్లే అర్జునుడు పాండవులకు దూరంగా ఉన్నాడని కౌరవులకు వర్తమానం అందింది. ద్రోణాచార్యుడు శంఖారవం పూరించాడు. అప్పుడు కౌరవ సైనికులందరూ యుద్ధం మధ్యలోనే ఆపేసి వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టారు. ద్రోణాచార్యుడు మళ్ళీ శంఖారవం పూరించాడు. అప్పుడు కౌరవ సైనికులందరూ పాండవుల చుట్టూ చక్రంలాగా ఏర్పడ్డారు. ఆ చక్రం 7 వలయాలుగా ఉంటుంది. ఒక వలయంలో రథం మీద ఉన్న సైనికులు, మరొక వలయంలో ఏనుగుల మీద ఉన్న సైనికులు, మరొక వలయంలో గుర్రాల మీద తిరుగుతున్న సైనికులు, తరువాత బాణాలు వేసే సైనికులు, మొట్టమొదట ఉండే వరుసలో కత్తులతో తిరుగుతున్న సైనికులు ఉంటారు. ఒక్కో వలయంలో 5 వరుసల్లో సైనికులు ఉంటారు. ఒక్కొక్క వలయానికి సైనికుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. చివరి వలయంలో రాజులు, యోధులు, ఎంతో పెద్ద వీరులు, బలశాలులు, శకుని, కృపాచార్య ఉంటారు. ఈ 7 వలయాలలోని ఉన్న సైనికులు సూర్యుడి చుట్టూ భూమి ఎలా తిరుగుతుందో అలానే పాండవుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒకవేళ మొదటి వలయం ఛేదించి లోపలికి వెళ్తే తిరుగుతూ ఉండటం వల్ల ఆ మొదటి వలయంలోకి వెళ్ళిన సైనికులని చంపేస్తారు. వలయం తిరుగుతూ ఉన్నప్పుడు పాండవులు వచ్చే సమయానికి వారి ఎదురుకుండా ఎవరు ఉంటే వాళ్ళని మాత్రమే చంపి తర్వాత వలయంలోకి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే మొదటి వలయంలో తిరుగుతూ ఉన్న వేరే సైనికులు వీళ్ళని చుట్టుముట్టి వెనక నుండి చంపేస్తారు. ఇదే పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహం ఛేదించడం పాండవుల్లో ఎవ్వరికీ తెలియదు, ఒక్క అభిమన్యుడికి తప్ప. దాంతో అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడానికి బయలుదేరాడు. అభిమన్యుడు తనకి లోపలికి వెళ్ళడానికి మాత్రమే దారి తెలుసని, బయటికి రావడానికి దారి తెలియదని ధర్మరాజుతో చెప్తాడు. అప్పుడు ధర్మరాజు అభిమన్యుడితో లోపలికి వెళ్ళమని, తన వెనకాలే తాము కూడా వస్తామని, దాంతో అభిమన్యుడు దారి చూపిస్తూ ఉంటే పాండవులు ఆ దారిలో వచ్చే కౌరవ సైనికులందరినీ అంతం చేస్తామని చెప్తాడు. అభిమన్యుడు తన రథం మీద ఎక్కి మొదటి వలయంలో 5 వరుసలుగా తిరుగుతున్న సైనికుల వేగాన్ని గమనించి గాలిలోకి బాణాలు విసిరాడు. మొదటి బాణం మొదటి వరుసలో ఉన్న సైనికుడికి తగిలింది. అలా 5 వరుసల్లో ఉన్న సైనికులకి తగిలేలా బాణాలు విసిరాడు. దాంతో మొదటి వలయంలో ఉన్న 5 వరుసల్లో ఒక భాగంలో ఉన్న సైనికులు అందరూ చనిపోయారు. అప్పుడు ఆ స్థలం పద్మవ్యూహంలోని మొదటి వలయాన్ని దాటడానికి అభిమన్యుడికి దారిలాగా ఏర్పడింది. అలా మొదటి వలయాన్ని ఛేదించాడు. ఒకసారి దృశ్యల భర్త అయిన సైంధవుడు ద్రౌపది జోలికి వచ్చాడు. ద్రౌపదితో అలా తప్పుగా ప్రవర్తించినందుకు పాండవులు సైంధవుడికి అరగుండు కొట్టి అవమానించారు. దాంతో కోపం తెచ్చుకున్న సైంధవుడు ఒంటికాలి మీద తపస్సు చేశాడు. తన తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు సైంధవుడు పాండవులందరినీ అంతం చేయాలని వరం కోరాడు. కానీ అప్పటికే అర్జునుడికి శివుడు పాశుపతాస్త్రం ఇచ్చాడు. అందుకే ఒకరోజు మిగిలిన పాండవుల అందరినీ ముందుకు కదలకుండా ఉండేలాగా ఒక వరం ఇచ్చాడు. అలా శివుడు ఇచ్చిన వరాన్ని సైంధవుడు పద్మవ్యూహం సమయంలో ఉపయోగించాడు. దాంతో పాండవులు అభిమన్యుడితో వెళ్ళలేకపోయారు. అయినా సరే అభిమన్యుడు మళ్ళీ వెనక్కి వెళ్లకుండా తన యుద్ధాన్ని కొనసాగించాడు. ఇదంతా చూస్తున్న కర్ణుడు అభిమన్యుడి మీద బాణం వేయటానికి ప్రయత్నిస్తాడు. కానీ అభిమన్యుడు తెలివిగా కర్ణుడితో పోరాటం చేస్తుంటే మిగిలిన సైనికుల్ని చంపి ముందుకు వెళ్ళడం కుదరదని కర్ణుడు విల్లు ఎక్కుపెట్టిన ప్రతిసారి అభిమన్యుడు తన వీపు చూపిస్తాడు. ఏ వైపు నుండి కర్ణుడు బాణం వెయ్యాలని ప్రయత్నించినా అభిమన్యుడు ఆ వైపు తన వీపు చూపిస్తాడు. వెనక నుండి బాణం వేయడం అధర్మమని కర్ణుడు బాణం వెయ్యలేక అలానే ఆలోచిస్తూ ఉంటే దుర్యోధనుడు వచ్చి ఇప్పుడు ధర్మం అధర్మం గురించి ఆలోచించాల్సిన సమయం కాదు అని చెప్పి కర్ణుడిని బాణం వేయమంటాడు. దాంతో చేసేదేమీ లేక కర్ణుడు అభిమన్యుడి వైపు వెనక నుండి బాణం విసురుతాడు. అప్పటికి అభిమన్యుడు 5 వలయాలను దాటి 6వ వలయం దగ్గర ఉంటాడు. కర్ణుడు వెనక నుండి విసిరిన బాణం అభిమన్యుడికి తగులుతుంది. తన గాయాన్ని పట్టించుకోకుండా తనకు తగిలిన విల్లును విరిచేసి అభిమన్యుడు యుద్ధం కొనసాగిస్తుంటాడు. కృపాచార్యుడు అభిమన్యుడు రథసారథి అయిన సౌమిత్రిపై బాణం వేస్తాడు. దాంతో సౌమిత్రి మరణిస్తాడు. ఒక చేతితో రథం నడుపుతూ మరొక చేతితో బాణాలు వేస్తుంటాడు అభిమన్యుడు.
మళ్ళీ ఒక 4 బాణాలు వచ్చి అభిమన్యుడు గుర్రాలకి తగులుతాయి. దాంతో గుర్రాలు పడిపోతాయి. చాలా వేగంగా వెళ్తున్న గుర్రాలు పడిపోవడంతో రథం ఒక్కసారిగా ఎగిరి కింద పడిపోతుంది. అభిమన్యుడు కూడా అంతకంటే వేగంగా కింద పడ్డాడు. అయినా సరే అభిమన్యుడు లేచి తన విరిగిపోయిన రథం దగ్గరికి వెళ్ళి బుట్టలో నుండి బాణం తీసి విసరడం మొదలు పెడతాడు. ద్రోణాచార్యుడు వేసిన బాణం వచ్చి అభిమన్యుడు ధనస్సుకి మధ్య భాగంలో తగులుతుంది. దాంతో ధనస్సు 2 ముక్కలుగా విరిగిపోతుంది. అప్పుడు అభిమన్యుడు తన విరిగిన రథంపైకి ఎక్కి దగ్గరగా ఉన్న కత్తులని 2 చేతులతో పట్టుకొని తలను నరకడం మొదలుపెట్టాడు. అప్పుడు ద్రోణుడు ఒక బల్లెంతో అభిమన్యుడి ఒక కత్తిని విరిచేస్తాడు. కర్ణుడు ఒక బాణంతో మరొక కత్తిని విరిచేస్తాడు. అభిమన్యుడు తన విరిగిపోయిన రథం దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఒక చక్రం విరిగిపోయి ఉంటుంది, మరొక చక్రం మామూలుగా ఉంటుంది. ఆ మామూలుగా ఉన్న చక్రాన్ని 2 చేతులతో పైకి ఎత్తి ఎదురుగా వచ్చిన సైనికులతో యుద్ధం చేస్తుంటాడు. అలా బాణాలు కత్తులు లేకపోయినా రథచక్రంతో యుద్ధం చేస్తుంటాడు అభిమన్యుడు. సాయంత్రం అయిపోతుంది. అభిమన్యుడి ఓపిక మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. అయినా సరే అభిమన్యుడు వెనకడుగు వేయకుండా యుద్ధం చేస్తుంటాడు. అప్పటి వరకు అభిమన్యుడితో యుద్ధం చేసిన సైనికులందరూ ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతారు. 8 రథాలు అభిమన్యుడిని చుట్టుముడతాయి. అందులో ద్రోణాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, బృహందల, శకుని, దుర్యోధనుడు ఉంటారు. వారి దగ్గరున్న ఆయుధాలతో అభిమన్యుడి రథచక్రాన్ని విరగ్గొడతారు. దుర్యోధనుడి కొడుకు గదంతో అభిమన్యుడి తలపై కొడతాడు. కర్ణుడు వెనక నుండి అభిమన్యుడిపై కత్తితో దాడి చేస్తాడు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా వారి కత్తులతో అభిమన్యుడిపై దాడి చేస్తారు. అలా అభిమన్యుడు వీరమరణం పొందుతాడు. ఇదే కురుక్షేత్రంలో ఎంతో ముఖ్యమైన పద్మవ్యూహం యొక్క కథ. అసలు మన వరల్డ్లో ఫస్ట్ వ్యాక్సిన్ని ఎప్పుడు క్రియేట్ చేశారు? ఈ వ్యాక్సిన్ని ఫస్ట్ ఎవరికి ఇంజెక్ట్ చేశారు? అసలు ఈ వ్యాక్సిన్ ఎలా వర్క్ అవుతుంది? అసలు మన వరల్డ్లో ఫస్ట్ వ్యాక్సిన్ని 222 సంవత్సరాల ముందు క్రియేట్ చేశారు. 1796లో ఎడ్వర్డ్ జెన్నీర్ అనే ఒక 13 సంవత్సరాల అబ్బాయికి కౌపాక్స్ డిసీజ్ తగ్గటానికి వ్యాక్సినేట్ చేశారు. వ్యాక్సినేట్ చేసిన తర్వాత ఎడ్వర్డ్ కౌపాక్స్కి మాత్రమే కాకుండా చాలా వైరల్ డిసీజెస్కి ఇమ్యూన్ అవ్వడం గమనించారు. సో వ్యాక్సిన్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సైంటిస్టులు, డాక్టర్లు డిక్లేర్ చేశారు. నెక్స్ట్, అసలు ఈ వ్యాక్సిన్ ఎలా వర్క్ అవుతుంది? వ్యాక్సిన్ అనేది మన బాడీ ఇమ్యూన్ సిస్టంలో వైట్ బ్లడ్ సెల్స్కి బ్యాక్టీరియా అండ్ వైరస్ని గుర్తుపెట్టుకుని వాటితో ఎలా పోరాడాలో గుర్తుపెట్టుకోగలిగే సామర్థ్యం ఉంది. ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుని వ్యాక్సిన్ మన బాడీలోకి ఎలాంటి హాని కలిగించని ఒక డమ్మీ వెర్షన్ని రిలీజ్ చేసి మన వైట్ బ్లడ్ సెల్స్కి ఆ డిసీజ్తో ఎలా పోరాడాలో ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఒక డిసీజ్ మన బాడీలో ఉంటే వ్యాక్సిన్ ఒక డమ్మీ ఏ వెర్షన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసి ఆ డమ్మీ ఏ వెర్షన్ని యూజ్ చేసి యాక్చువల్ డిసీజ్తో ఎలా పోరాడాలో వైట్ బ్లడ్ సెల్స్కి ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. వ్యాక్సిన్ అనేది చాలా ఓల్డెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్, అంటే యాంటీబయాటిక్స్ ఆర్ అనెస్థీషియా కన్నా ఓల్డ్ అనమాట. పాస్ట్ 60 years నుండి చూసుకుంటే వ్యాక్సిన్ స్మాల్ పాక్స్ అండ్ పోలియోని ఎరాడికేట్ చేయడానికి హెల్ప్ అయ్యింది. వ్యాక్సినేషన్ వల్ల కనీసం సంవత్సరానికి 2.5 million డెత్స్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఈ వ్యాక్సిన్స్ హర్డ్ ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాయి. అంటే మ్యాక్సిమం పీపుల్ కనుక వ్యాక్సినేషన్ చేయించుకుంటే వ్యాక్సినేషన్ చేయించుకునే మనుషులకు కూడా ఆ డిసీజ్ రాదు అండ్ ఆ డిసీజ్ స్ప్రెడ్ అవటం కూడా తగ్గిపోతుంది. 2000 and 2008లో వ్యాక్సిన్స్ గ్లోబల్గా 78% డెత్స్ని కంట్రోల్ చేశాయి. ఆఫ్రికాలో 92% డెత్ రేట్ని కంట్రోల్ చేయగలిగింది. మరొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? వరల్డ్లో 10% పాపులేషన్ వ్యాక్సినేషన్ని నమ్మరు. వ్యాక్సినేట్ చేస్తే వాళ్ళ ఇమ్యూన్ పవర్ తగ్గిపోతుందని లేదా వాళ్ళ రిలీజన్లో అది ఒక పాపం అని నమ్ముతారు. షాకింగ్ కదా? సడన్గా అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ అంతా మాయమైపోతే? ఎప్పటికీ కాదు, జస్ట్ ఒక 5 seconds. అసలు అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ లేకపోతే ఏం జరుగుతుంది? మనం ఊపిరి పీల్చుకోకుండా ఉండగలమా? అసలు ఆక్సిజన్ లేకుండా అట్మాస్ఫియర్కి ఏమవుతుంది? ఎన్వైర్న్మెంట్లో ఏం చేంజెస్ అవుతాయి? లెట్స్ అన్బ్రేక్ ద మిస్టరీ. ఒకసారి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోండి. చూసారా ఎంత సాటిస్ఫాక్టరీగా ఉందో? అట్మాస్ఫియర్లో 22% ఆక్సిజన్ అండ్ రిమైనింగ్ 78% నైట్రోజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఎక్కువ పర్సంటేజ్ లేకపోయినా ఆక్సిజన్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది లేకుండా గ్రీనరీ, జంతువులు, మనుషులు జీవించే అవకాశమే లేదు. అట్మాస్ఫియర్లో 5 seconds ఆక్సిజన్ లేకపోతే మనకి ఏమవుతుంది? మనం అట్లీస్ట్ యావరేజ్గా ఒక 30 seconds ఊపిరి పీల్చుకోకుండా ఉండగలం కదా. ఎస్, అట్మాస్ఫియర్లో 5 seconds ఆక్సిజన్ లేకపోయినా మనకి ఏమవుదు. ఇన్ఫ్యాక్ట్ అది మన హ్యూమన్ బాడీ ఐడెంటిఫై చేయలేనంత చిన్న చేంజ్. సో మనం సేఫ్ అనుకుంటే తప్పు.
మనం సేఫ్గా ఉన్నా సరే చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్కి ఇది చాలా నష్టం. 5 సెకండ్స్లో మన ఎర్త్ రూపురేఖలు మారిపోతాయి. ఆక్సిజన్ లేకపోతే వరల్డ్లో పెద్ద పెద్ద డ్యామ్లు, బ్రిడ్జ్లు, బిల్డింగ్స్, కాంక్రీట్తో చేసిన అన్నిటికీ గుడ్ బై చెప్పేయచ్చు. బికాస్ ఆక్సిజన్ లేకపోతే జస్ట్ సెకండ్స్లో ఇవన్నీ కూలిపోతాయి. ఆక్సిజన్ అనేది కాంక్రీట్కి ఒక బైండింగ్ ఏజెంట్లా వర్క్ చేస్తుంది. సో అది లేకుండా కాంక్రీట్ అంతా జస్ట్ ఒక బూడిదన్నమాట. ఇంకా మెటల్ విషయానికి వస్తే మెటల్ పైన ఒక లేయర్ ఆక్సిడేషన్ ఉంటుంది. అది లేకపోతే మెటల్స్ అన్ని ఒకదానికొకటి అట్రాక్ట్ అయిపోతాయి. మీరు కనుక ఆ 5 సెకండ్స్లో బీచ్ దగ్గర ఉంటే 50% సన్బర్న్స్కి గురవుతారు. బికాస్ ఓజోన్ లేయర్ మనల్ని యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఆ ఓజోన్ లేయర్ ఆక్సిజన్తో తయారు చేయబడింది. ఆక్సిజన్ లేకపోతే మన భూమి చాలా డేంజరస్ ప్లేస్ అనమాట. మనల్ని ఇంకా ఈ యూవీ రేస్ నుంచి ఎవ్వరూ కాపాడలేరు. దీనితో పాటు మన ఇన్నర్ ఇయర్ కూడా పేలిపోతుంది. బికాస్ ఆక్సిజన్ లేకపోవడం అంటే ఎయిర్ ప్రెషర్ లేకపోవడమే. 25% ఎయిర్ ప్రెషర్ సడన్గా తగ్గిపోవడం అంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద ఎఫెక్ట్ మన ఇయర్ తట్టుకోలేక ఇన్నర్ ఇయర్స్ పేలిపోతాయి. ఇంకా ఇక్కడితో అయిపోయింది అనుకోద్దు. ఆక్సిజన్ లేదంటే ఫైర్ కూడా లేనట్టే. ఫైర్ లేకపోతే కంబషన్ ప్రాసెస్ అసలు అవ్వనే అవ్వదు. సో వెహికల్స్ అన్నీ సడన్గా ఆగిపోతాయి, ప్లేన్స్ అన్నీ క్రాష్ అయిపోతాయి. దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే సన్ నుండి వచ్చే లైట్ మన ఎర్త్ మీద పడి ఎయిర్ ద్వారా బౌన్స్ అయ్యి మనకి లైట్ వస్తుంది. ఇంకా ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఆ బౌన్స్ అవటం అనే ప్రాసెస్ ఆగిపోయి వరల్డ్ అంతా చీకటిగా మారిపోతుంది. ఇంకా ఎర్త్ క్రస్ట్ విషయానికి వస్తే కనుక మొత్తం ఎర్త్ క్రస్ట్ అంతా చిన్న చిన్న పీసెస్లా మారిపోతుంది. బికాస్ ఎర్త్ క్రస్ట్ అంతా 45% ఆక్సిజన్తో చేయబడింది. కాకపోతే మన అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ అనేది సడన్గా మాయమైపోయే ఛాన్సే లేదు. సో వీఆర్ సేఫ్. మన ఎర్త్ సర్ఫేస్ నుండి ఓషన్స్ అన్నీ ఒకేసారి మాయమైపోతే ఏం జరుగుతుంది? అసలు ఓషన్స్ లేకుండా మన భూమి ఎలా కనిపిస్తుంది? ఓషన్స్ లేకుండా ఓషన్స్లో ఉన్న జీవులన్నీ ఏమైపోతాయి? అసలు మనుషులు ఓషన్స్ లేకుండా జీవించగలరా? అంటే మన ఎర్త్ క్రియేట్ అయినప్పుడు ఫ్లాట్గా ఉండేది. అంటే మీరు అనుకున్నట్టుగా ఫ్లాట్ సర్ఫేస్ కాదు. మౌంటైన్స్ లేకుండా మ్యాక్సిమం వరల్డ్ అంతా వాటర్తో కవర్ అయి ఉండేది. అప్పుడు బిలియన్ ఇయర్స్ తర్వాత సముద్రం లోపల నుండి ల్యాండ్ ఫామ్ అయింది. దీని ద్వారానే ఎర్త్లో ఫస్ట్ లైఫ్ ఫామ్ క్రియేట్ అయింది. కాలక్రమేణా ఎర్త్లో హీట్ ఎక్కువయ్యి ఓషన్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. కాకపోతే ఇది ఇప్పుడు వెంటనే జరిగే పని కాదు. దీనికి బిలియన్ ఇయర్స్ పడుతుంది. బట్ అసలు ఈ ఓషన్స్ అన్నీ ఒకేసారి సడన్గా ఎవాపరేట్ అయిపోతే ఏం జరుగుతుంది? ప్రస్తుతం ఎర్త్లో 70% భాగం మొత్తం ఓషన్స్తో కవర్ అయి ఉంది. ఈ వాటర్ అంతా ఒక ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్లో పెట్టడానికి ట్రై చేస్తే మనకు అలాంటి స్విమ్మింగ్ పూల్స్ 500 ట్రిలియన్ కావాలి. ఓషన్స్ లేకపోయినా మనకి వరల్డ్లో వాటర్ ఉంటుంది. మొత్తం వరల్డ్లో 97% వాటర్ మనకి ఓషన్స్ ద్వారా, మిగిలిన 3% రివర్స్, లేక్స్, అండర్గ్రౌండ్ వాటర్ నుండి వస్తుందన్నమాట. బట్ ఈ 3% వాటర్ మనకి సరిపోయే ఛాన్స్ అస్సలు లేదు. మనకి తెలియని విషయం ఏంటంటే ఈ ఓషన్స్ అన్నీ కూడా ఒక గ్లోబల్ క్లైమేట్ కంట్రోల్ సిస్టంలో వర్క్ అవుతాయి. అంటే సన్ నుండి వచ్చే మ్యాక్సిమం హీట్ని ఈ ఓషన్స్ అబ్జార్బ్ చేసి వరల్డ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాయి. సో పర్టికులర్గా ఒకే ఏరియాలో మరీ హాట్గాను లేదా కోల్డ్గాను లేకుండా ఈ ఓషన్స్ మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓషన్స్ అంతేకాకుండా వాటర్ సైకిల్ ప్రాసెస్ని కూడా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. ఓషన్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోతే మనకి వర్షాలు పడటం ఆగిపోతాయి. తర్వాత కొన్ని రోజులకి మొత్తం ఓషన్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఏమవుతుంది? ఎర్త్ అంతా ఒక డెజర్ట్లా మారిపోతుంది. దీనివల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది సముద్రంలో ఉండే జీవులు. నెక్స్ట్ స్టేజ్లో మనకి సన్ నుంచి వచ్చే హీట్ని అబ్జర్బ్ చేసుకోవడానికి ఓషన్స్ లేకపోవడం వల్ల మన ఎర్త్ ఒక రోస్టెడ్ బార్బిక్యూలా అంటే ప్లానెట్ వీనస్లా మారిపోతుంది. మిగిలిన 3% వాటర్ కూడా చాలా కొద్ది రోజుల్లోనే ఎవాపరేట్ అయిపోయి మొత్తం హ్యూమన్ రేస్ అంతా డీహైడ్రేషన్కి గురవుతుంది. యానిమల్స్ కూడా వాటర్ లేక చనిపోతాయి. మేబీ క్యామిల్స్ కొన్ని రోజులు జీవించగలిగే అవకాశం ఉంది. అలా కొన్ని డేస్ తర్వాత ఫారెస్ట్లో కూడా వాటర్ లేక ఎర్త్లో అసలు గ్రీనరీ లేకుండా ఒక డెజర్ట్లా మారిపోతుంది. నెక్స్ట్ స్టేజ్లో ఎర్త్లో హీట్ ఇంక్రీజ్ అయ్యి ఈ హీట్ వల్ల మంటలు స్టార్ట్ అవుతాయి. ఈ మంటలు మొత్తం ఎర్త్ని కాల్చేయడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. అండ్ ఫైనల్గా వాటర్ లేకపోవడం వల్ల మన ఎర్త్లో లైఫ్ ఫామ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ లేకుండా పోతుంది. చాలామందికి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో ఈ మమ్మీస్ లేదా ఈజిప్ట్లో చనిపోయిన తర్వాత అలా ఆ డెడ్ బాడీస్ని ఎందుకు భద్రపరుస్తారో తెలుసుకోవాలని ఉంటుంది. నాకు కూడా అదే ఇంట్రెస్ట్తో రీసెర్చ్ చేసి మనందరికీ అర్థమయ్యే భాషలో ఈ వీడియో చేశాను. అసలు మమ్మిఫికేషన్ అంటే ఏంటి? చనిపోయిన తర్వాత అలా ఆ బాడీని ఎందుకు భద్రపరుస్తారు? దీనివల్ల వాళ్ళకి ఏంటి లాభం? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీకి కొన్ని మార్పులు చేసి ఒక బాక్స్లో భద్రపరచడమే మమ్మిఫికేషన్ అంటారు. ఇది ఈజిప్ట్లో ఒక ఆచారం. ఈజిప్ట్లో ప్రజలు
మనిషి చనిపోయాక మరొక జన్మ ఉంటుందని నమ్ముతారు. చనిపోయాక వాళ్ళ ఆత్మ అక్కడే ఏదో ఒక టైంలో లేదా రాబోయే కాలంలో మళ్ళీ బాడీ కోసం వెతుకుతుందని, ఆ ఆత్మ మళ్ళీ ఆ బాడీలోకి వెళ్ళాలి అంటే ఆ బాడీ గుర్తుపట్టగలిగేలా ఉండాలని ఈజిప్ట్ వాళ్ళు నమ్ముతారు. ఈ మమ్మిఫికేషన్ అనేది చనిపోయిన వాళ్ళు అందరికీ చేసేది కాదు, ఎందుకంటే ఈ ప్రాసెస్ చేయడానికి చాలా రోజులు పడుతుంది, అలాగే చాలా డబ్బులు కూడా ఖర్చు అవుతుంది. సో ఇది ఓన్లీ పారాహ్ అంటే ఈజిప్ట్ రాజులు లేదా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే చేయించుకుంటారు. సో ఎవరైనా చనిపోయాక వాళ్ళకి మరొక జన్మలో ఆ బాడీ యూజ్ అయ్యేలా ఉండాలని, ఆ బాడీని భద్రపరచడానికి మమ్మిఫికేషన్ అనే ప్రాసెస్ని ఈజిప్ట్ వాళ్ళు కనిపెట్టారు. ఈజిప్ట్లో చీఫ్ ప్రీస్ట్ అనుబిస్ ముఖ రూపంలో ఉన్న ఒక మాస్క్ని వేసుకుని ఈ ప్రక్రియని చేస్తారు. అనుబిస్ ఒక ఈజిప్ట్ దేవుడు, అక్కడి ప్రజలు అనుబిస్ చావుకి దేవుడు అని నమ్ముతారు. సో ఈ మమ్మిఫికేషన్ ప్రాసెస్ అయ్యే వరకు ప్రీస్ట్ ఆ మాస్క్ వేసుకునే ఉంటారు. నెక్స్ట్ అసలు ఈ మమ్మిఫికేషన్ ఎలా చేస్తారో చూద్దాం. మొదటిగా ఒక ఇనుప ఊస చివరి భాగంలో హుక్లా చేసి ముక్కు రంధ్రం నుండి పై భాగంలో ఉన్న మెదడు మొత్తం ముక్కలుగా బయటకు తీస్తారు. పొట్ట భాగంలో ఎడమవైపు చిన్నగా కట్ చేసి బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని బయటకు తీస్తారు. ఆ తర్వాత ఆ పార్ట్స్లో ఎక్కడా వాటర్ లేకుండా ఎండబెడతారు. హార్ట్ మాత్రం మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేస్తారు. బాడీ లోపల బయట భాగాల్ని మొత్తం వైన్ అండ్ కొన్ని స్పెషల్ రసాయనాలు యూజ్ చేసి క్లీన్ చేస్తారు. అప్పుడు ఆ బాడీని మొత్తం సాల్ట్లో ఒక 70 రోజులు భద్రపరిచి తరువాత ఒక లెనిన్ క్లాత్ లేదా ఈజిప్ట్ మట్టిని యూజ్ చేసి ఒక మనిషి ఆకారం వచ్చేలా ఆ బాడీకి చుడతారు. మళ్ళీ ఒక 70 రోజులు ఆ బాడీని భద్రపరిచి ముఖం నుండి మోకాళ్ళ వరకు క్లాత్తో చుట్టి ఒక స్పెషల్ బాక్స్లో భద్రపరుస్తారు. ఒకవేళ ఆ రాజు ఈ బాక్స్ని ప్రత్యేకంగా చేయించుకుంటే ఆ బాక్స్లో పెడతారు. వినటానికి భయంగా ఉంది కదా. కార్ వెనక అద్దంపై ఆ గీతలు ఎందుకుంటాయో ఎవరికైనా తెలుసా? షో కోసం అయితే కాదు, నేను కూడా మొదట్లో అలానే అనుకుని పొరపాటు పడ్డాను. వాటి కారణం ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రపంచం రోజురోజుకి ముందుకు సాగుతూ అభివృద్ధి చెందుతుంది అంటే దానికి కారణం టెక్నాలజీ. నూనె దీపం నుండి ట్యూబ్ లైట్ వరకు, టెలిఫోన్ నుండి స్మార్ట్ ఫోన్ వరకు అంతా ఇలా జరిగిందే. చిన్న చిన్న ఆవిష్కరణలే పెనుమార్పు తీసుకొస్తున్నాయి అని ఎవరు చెప్పారో కానీ అది ముమ్మాటికి నిజం. ఈ రోజున ప్రపంచంలో కష్టమైన పనులన్నీ కూడా మిషన్ల సహాయంతో సులువుగా అయిపోతున్నాయి. అన్ని రంగాలలోనూ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. ఎంతో ఉపయోగకరమైన అంశాలన్నీ కూడా చిన్నవిగా ఉండటం వల్ల మనం వాటిని గమనించం, కానీ వాటి వెనక చాలా నైపుణ్యం దాగి ఉంటుంది. ఆలస్యం ఎందుకు, అదేంటో తెలుసుకుందాం రండి. సామాన్యంగా కార్ విండోస్పై వైపర్ ప్లేట్స్ ఉంటాయి. వర్షం పడే సమయంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. వర్షం నీరు పడి ఎదురుగా వస్తున్నవి కనపడిన సమయంలో ఇవి నీటిని క్లీన్ చేసి ఎదురుగా ఉన్న వాహనాల్ని కనపడేలా చేస్తాయి. దాని తర్వాత దీనికి అడ్వాన్స్ టెక్నాలజీ కూడా యాడ్ అయింది. అదేంటంటే విండ్ షీల్డ్ లెన్స్. మీరు ఈ సన్నని లైన్స్ని కారు వెనక విండోస్ మీద గమనించే ఉంటారు, కానీ అవి ఎందుకున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? నేను మీకు ముందుగా చెప్పినట్టే ఇవి షో కోసమో లేదా లోపల ఉన్న వ్యక్తులు కనపడకుండా ఉండటానికి ఆ లైన్స్ పెట్టారని అనుకుంటే అది పొరపాటు. విండోస్ మీద ఉండే ఈ లైన్స్ని డీఫ్రోజర్స్ అని అంటారు. ఇవి ఎలక్ట్రికల్ లైన్స్ అన్నమాట. వీటి గుండా కరెంటు ప్రవహిస్తుంది. దాని వలన విండో గ్లాస్ వేడెక్కుతుంది. దాని వలన విండోస్పై ఉన్న తేమ లేదా మంచు తొలగిపోయి మనకి ఒక స్పష్టమైన వ్యూ ఇస్తుంది. కారులో ఉన్న ఈ చిన్న విషయం పెద్ద టెక్నాలజీగా అనిపించకపోవచ్చు, కానీ అవి ప్రయాణికులకు భద్రత మరియు సౌకర్యాన్ని ఇస్తాయి. ఈసారి మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు ఆ లైన్స్ పనితనాన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు ఏమైనా చెప్పండి, కార్ల తయారీ సంస్థ ఇలాంటి చిన్న విషయాలపై శ్రద్ధ చూపిస్తున్నారంటే మెచ్చుకోదగ్గ విషయమే. మీరు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు సడన్గా అరే ఈ ఇన్సిడెంట్ ఎక్కడో జరిగినట్టుందే, దీని తర్వాత ఇది జరుగుతుంది అని ఎప్పుడైనా అనిపించిందా? ఒక్కోసారి టైం, ప్లేస్, సిచ్యువేషన్, ఎన్వైర్న్మెంట్ కూడా మ్యాచ్ అవుతున్నట్టు అనిపిస్తుందా? అవును, మీ ఆన్సర్ ఏంటో నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో ఈ ఎక్స్పీరియన్స్ చేస్తారు. దీని గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే దీన్ని డేజావు అంటారు. ఈ డేజావు ఒక సైకలాజికల్ ప్రాబ్లమా? దీని గురించి కనుక మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఫ్రెంచ్లో డేజావు అంటే ఆల్రెడీ సీన్ అని అర్థం. డేజావు అనే వర్డ్ని మొదటిసారిగా యూజ్ చేసింది మిస్టర్ ఎమిలే బొరియాక్ 1876లో తన ఎక్స్పీరియన్సెస్ని రివ్యూ ఫిలాసఫిక్ అనే ఆర్టికల్లో షేర్ చేశారు. రివ్యూ ఫిలాసఫిక్లో ఎంటర్టైన్మెంట్ స్టోరీస్ కానీ లేదా ఎక్స్పీరియన్సెస్లో రీజన్స్ కానీ నాలెడ్జ్ కానీ షేర్ చేస్తూ ఉంటారు.
1896 వరకు డేజావూని సైంటిఫిక్ కమ్యూనిటీ రికగ్నైజ్ చేయలేదు. అంతకు ముందు డేజావూ లాంటి ఎక్స్పీరియన్సెస్ సెయింట్ అగస్టిన్ 1400 ADలో చెప్పారని హిస్టరీ చెప్తుంది. అతను దీన్ని ఫలసే మెమోరియా అని తెలిపారు. డేజావూని కొందరు పారానార్మల్ ఎక్స్పీరియన్స్ అంటుంటారు, మరికొందరు ఇది ఒక ప్రికాగ్నిషన్ డ్రీమ్ అంటారు. ప్రికాగ్నిషన్ డ్రీమ్ అంటే ఫ్యూచర్లో జరగబోయే సిచ్యువేషన్స్ని మనం ప్రెజెంట్ డ్రీమ్లో ఎక్స్పీరియన్స్ చేయడమే ప్రికాగ్నిషన్ డ్రీమ్స్. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఫీలింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రెజెంట్గా మనం ఉంటున్న సిచ్యువేషన్ పాస్ట్లో కూడా జరిగింది అనిపిస్తుంది. 15 నుండి 25 సంవత్సరాల మధ్య లోపు డేజావూని ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. డేజావూ టెంపరల్ లోబ్కి సంబంధించినది. బ్రెయిన్లో ఉండే 4 లోబ్స్లో టెంపరల్ లోబ్ ఒకటి. బ్రెయిన్లో ఎపిలిప్టిక్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అయ్యి ఒక స్ట్రాంగ్ సెన్సేషన్ క్రియేట్ అవ్వటం వల్ల ప్రెజెంట్ సిచ్యువేషన్ని పాస్ట్లో ఎక్స్పీరియన్స్ చేసామనిపిస్తుంది. డేజావూ 2 రకాలు: అసోసియేట్ డేజావూ, బయోలాజికల్ డేజావూ. అసోసియేటివ్ డేజావూ ఇది కామన్ టైప్. నార్మల్ హెల్దీ పీపుల్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. స్మెల్, హియర్, సెన్స్ ఇవన్నీ పాస్ట్లో ఎక్స్పీరియన్స్ అయ్యామని గుర్తుపెట్టుకోవచ్చు. రీసెర్చర్స్ దీన్ని మెమొరీ బేస్డ్ ఎక్స్పీరియన్స్ అని, ఇంకా బ్రెయిన్లో ఉండే మెమొరీ సెంటర్సే దీనికి కారణమని అంచనా వేశారు. బయోలాజికల్ డేజావూ టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి డేజావూ ఎక్కువగా అక్కరయ్యే ఛాన్సెస్ ఉంది. ఒక పర్సన్ సీజర్కి గురైనప్పుడు ఈ డేజావూని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సీజర్ అంటే ఏంటి? బ్రెయిన్లో సడన్ అండ్ అన్కంట్రోల్డ్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అవ్వటం వల్ల బిహేవియర్, మూమెంట్స్, ఫీలింగ్స్ లేదా కాన్షియస్నెస్ని లూజ్ అవుతుంటారు. 2 లేదా 3 సీజర్స్ వచ్చినప్పుడు ఎపిలెప్సీ వస్తుంది. ఎపిలెప్సీ అనేది డేజావూలో ఒక పార్ట్. సో సీజర్ని కూడా డేజావూలో ఒక పార్ట్లా మనం అంచనా వేయచ్చు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఏం చెప్తుంటారంటే డేజావూ అనేది ఒక ప్రికాగ్నిషన్ డ్రీమ్ అని నమ్ముతుంటారు. ఫ్యూచర్లో జరగబోయే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ప్రెజెంట్ డ్రీమ్లో కనిపిస్తాయని నమ్ముతారు. ఇది ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా జరగచ్చు లేదా ప్రాక్టీస్ వల్ల జరగచ్చు అని వాళ్ళు చెప్తుంటారు. చాలామంది డాక్టర్స్ అండ్ న్యూరాలజిస్ట్ ఇది ప్రికాగ్నిషన్ డ్రీమ్ వల్ల కాదు అని, బ్రెయిన్లో ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ వల్ల అని. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఏమో ఇది బ్రెయిన్కి రిలేటెడే కానీ దీన్ని ప్రికాగ్నిషన్ అంటారని ఎప్పుడూ క్లాష్ అవుతూనే ఉంటుంది. డేజావూ అనేది ఒకసారి లేదా 2 సార్లు వస్తే పర్లేదు, దానికన్నా ఎక్కువసార్లు వస్తే కనుక అదొక సైకలాజికల్ ప్రాబ్లం అని డాక్టర్స్ కన్సిడర్ చేశారు. మీరు క్లాత్ మాస్క్ని యూజ్ చేస్తున్నారా లేదా N95 ఆర్ సర్జికల్ మాస్క్ని యూజ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు మాస్క్ విషయంలో సరైన జాగ్రత్త తీసుకోకపోతే మీకు చాలా ప్రమాదం. క్లాత్ మాస్క్ యూజ్ చేయటం వల్ల 80% రిస్క్ ఉంది. N95 విషయానికి వస్తే అది జస్ట్ 15 రోజులు మాత్రమే యూజ్ అవుతుంది. ఇంకా సర్జికల్ మాస్క్ అంటారా, 24 అవర్స్ తర్వాత అది మనల్ని ప్రొటెక్ట్ చేయలేదు. టెన్షన్ పడకండి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఎలాంటి మాస్క్ వాడాలి లేదా ఆ మాస్క్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోవిడ్-19 లాక్డౌన్ టైంలో మన సేఫ్టీ మన చేతుల్లోనే ఉంది. మనం చాలా వరకు హోమ్ క్వారంటైన్లో ఉండి బయటకు రాకుండా ఉన్నా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావడం తప్పదు. ఆ సిచ్యువేషన్లో మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రోజు రోజుకి ఈ కోవిడ్-19 కేసెస్ కూడా పెరిగిపోతున్నాయి. సో ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు ఎలాంటి మాస్క్ యూజ్ చేయాలని గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మ్యాక్సిమం బయట కూడా మార్కెట్లో స్టాక్ దొరకటం లేదు. సో ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు క్లాత్ మాస్క్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్లాత్ మాస్క్ నిజంగా యూజ్ అవుతుందా? పోనీ ఇది కాకపోతే ఎలాంటి మాస్క్ యూజ్ చేయాలి? ముందు మనం మాస్క్ అనేది ఎవరు యూజ్ చేయాలో చూద్దాం. డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ టీమ్ అయితే ఈ మాస్కులు అనేది ఒక ప్రివెన్షన్ గేర్లా యూజ్ చేయాలని అండ్ అది కూడా 4 కేటగిరీస్లో వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలని క్లియర్ చేశారు. ఆ 4 కేటగిరీస్ ఏంటో చూద్దాం. మీకు ఫ్లూ సిమ్టమ్స్ అంటే జలుబు, దగ్గు, రొంప లాంటివి ఉన్నా, లేదా ఏమైనా డేంజరస్ మెడికల్ కండిషన్స్ ఉన్నా, లేదా మీరు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అయినా, అండ్ 4th మీరు ఉండే ఏరియాలో ఎవరికైనా కోవిడ్-19 ఎఫెక్ట్ అయితే కనుక మాత్రమే మీరు మాస్కులు యూజ్ చేయాలి. అండ్ లేటర్ ఆన్ ప్రతి ఒక్కరు వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి అని ఉంటున్నారు కాబట్టి అందరూ ఈ మాస్కుల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, మరి ఎలాంటి మాస్క్ని యూజ్ చేయాలి? బయట సరైన గైడెన్స్ లేక అందరూ ఒక పీస్ ఆఫ్ క్లాత్ని మాస్క్లా చేసుకుని యూజ్ చేస్తే గనక కోవిడ్-19 వైరస్ స్ప్రెడ్ అవ్వదని కన్ఫర్మ్ చేసుకుని చాలా వరకు అదే మాస్క్ని యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఈ క్లాత్ మాస్క్ ఓన్లీ ఎయిర్లో ఉన్న అన్వాంటెడ్ డస్ట్ పార్టికల్స్ అండ్ బ్యాక్టీరియాని మాత్రమే ఫిల్టర్ చేస్తాయి, వైరస్ని కాదు. మాస్కుల్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. ఒక్కో మాస్క్ ఒక్కో డిఫరెంట్ వేలో వర్క్ అవుతుంది. మనం ఇప్పుడు ఆ మాస్క్ యొక్క డీటెయిల్స్ని అండ్ వాటి యొక్క యూజెస్ని
లేదా ఎలాంటి మాస్క్ యూస్ చేస్తే మనం సేఫ్టీగా ఉంటామో చూద్దాం. సర్జికల్ మాస్క్. ఈ మాస్క్ మనకి బయట చాలా కామన్గా యూస్ చేస్తారు. చెప్పాలంటే దీన్ని మోస్ట్ పాపులర్ మాస్క్ అని కూడా చెప్పొచ్చు. ఇవి చాలా లైట్ వెయిట్గా థిన్ మెటీరియల్తో ఓన్లీ మౌత్ ఏరియాని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి లార్జ్ డ్రాప్లెట్స్ అంటే వాటర్ లేదా స్ప్రే టైప్ మెటీరియల్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి యూస్ చేస్తారు. ఇవి మోస్ట్లీ మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళు యూస్ చేస్తారనమాట. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల డిఫరెంట్ సైజెస్లో కలర్స్లో మనకి బయట మార్కెట్లో దొరుకుతుంటాయి. ఈ మాస్క్ మనకి మౌత్ ఏరియాని కవర్ చేసిన వైరస్ నుండి అయితే ప్రొటెక్ట్ చేయలేదు. బికాస్ వీటి ఎండ్స్ చాలా లూజ్గా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఇన్నర్ ఏరియాలోకి పాస్ అవటం చాలా ఈజీ. కాకపోతే వీటిలో హై క్వాలిటీ మాస్క్ మాత్రం COVID-19 ఉన్న పేషెంట్స్కి యూజ్ చేయటం చాలా మంచిది. బికాస్ వాళ్ళు తుమ్మిన, దగ్గిన లేదా మాట్లాడేటప్పుడు హై లెవెల్ వైరస్ని మాస్క్ మౌత్ ఏరియా నుండి బయటకు రానివ్వకుండా లేదా COVID-19ని స్ప్రెడ్ అవ్వనివ్వకుండా ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. దీంట్లో ఓన్లీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సర్జికల్ మాస్క్ని 24 అవర్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయలేము. N95 మాస్క్. ఈ మాస్క్లు కూడా లాక్డౌన్ లేదా COVID-19 డిసీజ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ మాస్క్ మౌత్ ఏరియాని మొత్తం టైట్గా హోల్డ్ చేయడం వల్ల మ్యాక్సిమం 95% వరకు వైరస్ని ఇన్నర్ ఏరియాకి స్ప్రెడ్ అవ్వనివ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ మాస్క్ యొక్క వాల్వ్ కూడా ఉంటుంది. ఇది మన మాస్క్ లోపల క్రియేట్ అయ్యే హ్యూమిడిటీని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ బయట ఇన్హేల్ చేసుకునే ఎయిర్ని కూడా ఫిల్టర్ చేసి మనకి 95% ప్యూర్ ఎయిర్ని ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఇవి కాస్ట్ ఎక్కువ అండ్ ప్రతి మాస్క్ తయారు చేశాక ఇవి వర్క్ అవుతున్నాయా లేదా అని టెస్ట్ చేయాలి. సో మనకి బయట ఇవి ఎక్కువగా దొరకవు. ఇంకా FFP1 మాస్క్. ఇవి N95కి ఆల్టర్నేటివ్గా చెప్పచ్చు. ఇవి కూడా 94% వరకు వైరస్ నుండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మోస్ట్లీ ఎక్కువ శాతం పొల్యూషన్ లేదా డేంజరస్ గ్యాసెస్ ఉన్న ఏరియాలో మాత్రమే యూజ్ చేస్తారు. కాబట్టి N95 లేదా FFP1 మాస్క్లు యూజ్ చేయొచ్చు. దీంట్లో ఓన్లీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ N95 అండ్ FFP1 మాస్క్లు 15 డేస్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే వీటి లైఫ్ టైం 15 డేస్ మాత్రమే. కార్బన్ మాస్క్. ఈ మాస్క్లో మనకి ఒక యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ బయట పొల్యూటెంట్స్ అంటే వైరస్, బ్యాక్టీరియా లాంటి వాటిని ఫిల్టర్ చేసి మనకి ప్యూర్ అండ్ ఫ్రెష్ ఎయిర్ని ప్రొవైడ్ చేస్తుంది. చాలా స్టడీస్ అయితే ఈ యాక్టివేటెడ్ కార్బన్ ఫైబర్ మన లంగ్స్ కెపాసిటీ అండ్ రెస్పిరేటరీ మజిల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయని అంటున్నాయి. కాకపోతే ఈ మాస్క్లు కూడా COVID-19 వైరస్ని ట్యాప్ చేయడానికి యూజ్ అవ్వదు. ఇది ఓన్లీ బ్యాక్టీరియా అండ్ ఫంగై లాంటి వాటిని మాత్రమే ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఈ మాస్క్ వల్ల ఓన్లీ 10 to 20% వైరస్ మాత్రమే ఫిల్టర్ అవుతుంది. సో ఈ మాస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్ ఆప్షన్ కాదు. ఇంకా క్లాత్ అండ్ స్పంజ్ మాస్క్. రీసెంట్గా లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి మాస్క్ షార్టేజ్ ఉండటం వల్ల లేదా స్టాక్ లేకపోవటం వల్ల చాలా వరకు హోమ్ మేడ్ మాస్క్లను యూజ్ చేస్తున్నారు. అంటే ఈ మాస్క్లను ఇంట్లో యూజ్ చేసే ఫ్యాబ్రిక్ నుండి తయారు చేస్తారనమాట. ఇవి మనకి ఈ సిచ్యువేషన్లో యూజ్ అవ్వకపోయినా ఏమీ లేకపోవటం కన్నా ఏదో ఒకటి అట్లీస్ట్ 2% అయినా వైరస్ ఫిల్టర్ అవుతుందని ఈ మాస్క్ని యూజ్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే హోమ్ మేడ్ మాస్క్ సర్జికల్ లేదా N95 మాస్క్ కన్నా చాలా తక్కువ ప్రొటెక్షన్ ఇస్తాయి. ఈ మాస్క్ ఓన్లీ బ్యాక్టీరియా అండ్ డస్ట్ పార్టికల్స్ని మాత్రమే ఫిల్టర్ చేస్తాయి. కాకపోతే ఎప్పటికప్పుడు శానిటైజర్ యూజ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవటం వల్ల యూజ్ ఉందని స్టడీస్ చెప్తున్నాయి. ఫైనల్గా ఈ హోమ్ మేడ్ మాస్క్ అర్జెంట్ అండ్ లేదా వేరే ఆల్టర్నేటివ్ లేనప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. అంతేకాని ఈ మాస్క్ మీద మాత్రమే ఆధారపడితే చాలా కష్టం. మీరు క్లాత్ మాస్క్ యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా రోజు ఈ మాస్క్లను హాట్ వాటర్లో వాష్ చేయడం మర్చిపోవద్దు. చూశారు కదా ఈ వీడియోని. మ్యాక్సిమం ఈ క్లాత్ మాస్క్ని యూజ్ చేయడం ఆపేయండి. కుదిరితే N95 మాస్క్ లేదా సర్జికల్ మాస్క్ మాత్రమే యూజ్ చేయండి. మనం రోజు చూసే వస్తువులు అలానే ఎందుకు ఉండాలి? అలా కాకుండా వేరేలా ఉంటే గనక దానివల్ల వచ్చే ఇబ్బందులేంటి? ఇలాంటి విషయాల గురించి మాట్లాడబోతున్నాను. మన రోజువారీ జీవితంలో అనేక వస్తువులను చూస్తూనే ఉంటాం. కొన్ని వస్తువులను చూస్తే వీటి ఆకారం ఎందుకు ఇలా ఉంది, ఇలా కాకుండా మరోలా ఉంటే ఎలా ఉండుండేది అని రకరకాల ఆలోచన చేస్తూ ఉంటాం. కొన్ని ఆలోచనలు, కొన్ని డౌట్స్ చాలా సిల్లీగా ఉంటాయి, కానీ వాటి వెనక కారణాలు మాత్రం పెద్దవిగానే ఉంటాయి. అలాంటిదే స్టూల్ మధ్యలో ఉండే హోల్. స్టూల్కి మాత్రమే కాదు, ప్లాస్టిక్ చైర్స్కి కూడా కూర్చునే భాగంలో 1 లేదా 2 హోల్స్ ఉంటాయి. అవును, మీరు ఎప్పుడైనా స్టూల్ని కానీ ప్లాస్టిక్ చైర్ని కానీ చూస్తే దానికి హోల్ ఉండటాన్ని గమనిస్తారు. అసలు అవి ఎందుకుంటాయి అని ఆలోచించారా?
వాటిని అలా రూపొందించడం వెనక ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అవేంటంటే, మనం సాధారణంగా స్టూల్స్ని కానీ ప్లాస్టిక్ చైర్స్ని కానీ ఒకదాంట్లో ఇంకొకటి వేస్తూ ఉంటాం. అలాంటప్పుడు స్టూల్స్ మధ్యలో రంధ్రం లేనట్లయితే 2 కుర్చీల ఖాళీలలో ఏర్పడిన వ్యాక్యూమ్ అంటే గాలి పీడనం కారణంగా కుర్చీలు ఒకదానితో ఇంకొకటి ఇరుక్కుపోతాయి. అలా కాకుండా ఈ హోల్స్ ఉండటం వలన ఆ సమస్య ఉండదు. రెండవ కారణం, స్టూల్స్లో రంధ్రం ఉండటం వలన ఎక్కువసేపు కూర్చున్నప్పుడు గాలి చుట్టూ ప్రసరణకు అంటే ఎయిర్ సర్క్యులేషన్కి అవకాశం ఉంటుంది. మూడవ కారణం, స్టూల్లో హోల్ ఉండటం వల్ల స్టూల్ లేదా కుర్చీ యొక్క దృఢత్వం పెరుగుతుంది. దానివల్ల అవి త్వరగా విరిగిపోయే అవకాశం ఉండదు, ఎక్కువ బరువుని కూడా మోయగలిగే అవకాశం పెరుగుతుంది. నాలుగవ కారణం, ఈ హోల్స్ అలా ఉండటానికి ముఖ్య కారణం తయారు చేసినప్పుడు ఎదురయ్యే సమస్య. ఆధునిక పద్ధతిలో అవి తయారు చేసినప్పుడు ఆ తయారు చేసిన స్టూల్ని బయటకు నెట్టడానికి ఈ హోల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక చివరి ఉపయోగం ఏంటంటే, స్టూల్స్ మధ్యలో ఆ హోల్స్ ఉండటం వలన వాటిని ఒక దగ్గర నుండి మరొక దగ్గరికి చేర్చేటప్పుడు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఇది తెలుసా? అమెజాన్ 2016, 17 అండ్ 18లో అసలు ట్యాక్స్ పే చేయలేదంట. ఇంకా 2019 విషయానికి వస్తే గనక ఒక యావరేజ్ అమెరికన్ పే చేసే ట్యాక్స్ కన్నా చాలా తక్కువ, అంటే దాదాపు వాళ్ళు సంపాదించిన ఇన్కంలో కేవలం 1.2% మాత్రమే ట్యాక్స్గా పే చేసిందంట. దీని వెనక ఉన్న రహస్యం ఏంటో ఎవరికైనా తెలుసా? ఇదంతా గవర్నమెంట్కి తెలియకుండా చేసిందా, లేదా దీనికి ఒక లీగల్ డాక్యుమెంటేషన్ ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఈ ట్యాక్స్ విషయానికి వస్తే గనక మంత్లీ శాలరీకి వర్క్ చేసేవాడు కానీ, లేదా పెద్ద బిజినెస్ పెట్టుకున్నవాడు కానీ, ఆర్ ఎల్స్ ఒక స్టార్టప్ బిజినెస్ పెట్టినవాడు కానీ, ఎలాంటి పర్సన్ అయినా సరే తన లైఫ్లో ప్రతి ఇయర్ ఈ ట్యాక్స్ అనేది పే చేయాలి. ఈ ట్యాక్స్ అనేది మనం ఇయర్లీ ఎంత ఎర్న్ చేస్తున్నామో దాంట్లో పర్సంటేజ్గా ఈ గవర్నమెంట్కి పే చేయాలి. సో ఆబ్వియస్గా మనం ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తే కనుక ఈ ట్యాక్స్ అనేది కూడా మనం ఎక్కువ పే చేయాలి. బట్ అమెజాన్ ఈ ట్యాక్స్ అసలు పే చేయకుండా ఎలా తప్పించుకుంటుంది? ఒకవేళ పే చేసినా చాలా తక్కువ పర్సెంట్, అంటే 1.2% మాత్రమే ఎలా పే చేయగలుగుతుంది? అదేంటో మనం తెలుసుకుందాం. సో అమెజాన్ ఈ ట్యాక్స్ని తక్కువ పే చేయడానికి 2 పద్ధతులు ఫాలో అవుతుంది. మొదటి పద్ధతి ఏంటంటే స్టాక్ బేస్డ్ కంపెన్సేషన్. అసలు ఈ స్టాక్ బేస్డ్ కంపెన్సేషన్ అంటే ఏంటి? నార్మల్గా వాళ్ళ కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీకి ప్రతి ఇయర్ హైక్ ఇస్తుంటారు. కాకపోతే ఈ స్టాక్ బేస్డ్ కంపెన్సేషన్లో ఈ హైక్లో ఇచ్చే పర్సంటేజ్లో కొంచెం పర్సంటేజ్ని తగ్గించి ఆ పర్సంటేజ్ ప్లేస్లో ఈ కంపెనీకి ఉన్న షేర్స్లో ఒక 0.5%, అంటే చాలా తక్కువ, మేబీ 20 షేర్స్ 30 షేర్స్ అంటూ డివైడ్ చేసి ఎంప్లాయీస్కి ఇస్తుంటారు. కాకపోతే వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఆ ఎంప్లాయీకి ఈ షేర్స్ని కొన్ని ఇయర్స్ వరకు అమ్మే ఛాన్స్ ఉండదు. ఒకవేళ అమ్మాలని అనుకున్నా సరే సర్టెన్ టైం పీరియడ్ని పాస్ అవ్వాలి. అండ్ ఆ సర్టెన్ టైం పీరియడ్ పాస్ అయిన తర్వాతే ఆ షేర్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఎంప్లాయీ హ్యాండ్ ఓవర్లోకి వస్తాయి. సో ఇలాంటి పద్ధతిని ఫాలో అవ్వి అమెజాన్ ట్యాక్స్ని చాలా వరకు తగ్గించుకుంటుంది. ఇది గవర్నమెంట్ పెట్టిన రూల్లో ఉండటం వల్ల గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది. ఇంకా నెక్స్ట్ పద్ధతి ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అమెజాన్కి వాళ్ళకు వచ్చిన చాలా ఇన్కంలో ఎక్కువ పర్సంటేజ్ ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉండొచ్చు, బయట ఎలాంటి టెక్నాలజీ వచ్చినా సరే అమెజాన్ ఆ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అలెక్సా అంటూ వేరే వేరే టెక్నాలజీస్లో కూడా మనం ఈ అమెజాన్ ఇన్వెస్ట్ చేయడం చూడొచ్చు. సో గవర్నమెంట్కి ఈ టెక్నాలజీని బిల్డ్ చేయడంలో అమెజాన్ చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి దీనివల్ల కూడా గవర్నమెంట్ అమెజాన్కి ట్యాక్స్ తగ్గిస్తూ వస్తుంది. ఇది కేవలం అమెజాన్ వాళ్ళకి మాత్రమే కాదు, బయట ఎలాంటి కంపెనీ అయినా సరే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తే గనక వాళ్ళ కంపెనీలో ట్యాక్స్ తగ్గించవచ్చని గవర్నమెంట్ రూల్ కూడా ఉంది. సో అమెజాన్ ఇలా తక్కువ ట్యాక్స్ పే చేస్తుందని బయట చాలా క్రిటిసిజమ్స్ వస్తున్నా, లేదా బయట చాలా మంది వాళ్ళ గురించి తప్పుగా అనుకున్నా, అమెజాన్ మాత్రం ఇదంతా లీగల్గా గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారం మాత్రమే చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏం అర్థమవుతుంది? నాకైతే లైఫ్లో ఎంత మనీ ఎర్న్ చేసామని కాదు, ఆ మనీని ఎలా స్పెండ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అని నాకు క్లియర్గా అర్థమవుతుంది. అమెజాన్ చెప్పడానికి చాలా ఎర్న్ చేస్తుంది, కాకపోతే ఈ ట్యాక్స్ పే చేసే విషయంలో మాత్రం ఎందుకు ఇన్ని లూప్ హోల్స్ వెతుకుతుంది? ఏదైతేనో ఈ విషయంలో అమెజాన్ని చాలా మంది క్రిటిసైజ్ చేసినా నేను మాత్రం దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే అంటాను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే మాకు చెప్పండి. గొప్ప విషయాలన్నీ కూడా అందరికీ తెలిసేలా జరగాలని రూల్ ఏం లేదు. నిజానికి లైఫ్లో జరిగే గొప్ప విషయాలన్నీ కూడా చాలా చిన్నవిగా మనకి తెలియకుండా జరుగుతుంటాయి. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే కథ కూడా అలాంటిదే. ఆన్లైన్ షాపింగ్ ఈ చిన్న వర్డ్ మన లైఫ్ స్టైల్నే మార్చేసింది. ఒకప్పుడు మనకి కావాల్సిన వస్తువుల్ని
కొనటానికి ఎంతో కష్టపడేవాళ్ళం. కానీ ఇప్పుడు జస్ట్ సెకండ్స్లో అవన్నీ ఆర్డర్ చేసుకోగలుగుతున్నాం. మనకి అలా ఈ వస్తువులన్నీ అందుబాటులో దొరకడానికి ఈ కామర్స్ వెబ్సైట్స్ కూడా చాలా కష్టపడుతున్నాయి. ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, పేటిఎం, ఇలా ఈ లిస్ట్ చెప్పుకుంటూ పోతే వెళ్తూనే ఉంటుంది. అసలు ఈ ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళు ఎవరో ఎప్పుడైనా ఆలోచించారా? లేదా ఆ ఆర్డర్ ఎలా వచ్చిందో, లేదా ఈ ఫ్లిప్కార్ట్ ఓనర్ ఈ ఆర్డర్కి ఎంత కష్టపడ్డారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, నాకు అదే అనిపించింది. అసలు ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఈ స్టోరీ చెప్పాలంటే మనం 13 years వెనక్కి వెళ్ళాలి. అంటే 2007 అక్టోబర్లో ఫ్లిప్కార్ట్కి వాళ్ళ ఫస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. ఆంధ్రప్రదేశ్ డివైడ్ అవ్వక ముందు మహబూబ్ నగర్లో వివికే చంద్ర అనే ఒక వ్యక్తి వెబ్ కన్సల్టెన్సీ మీద ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉండేవాడు. ఈ చంద్రకి బుక్స్ చదవటం బాగా అలవాటు, అలాగే హాబీ కూడా. సో ఈ బుక్స్ కొనటానికి అప్పుడప్పుడు హైదరాబాద్ అంటే దాదాపు 90 kilometers ట్రావెల్ చేసి చాలా బుక్ స్టోర్స్లో బుక్స్ కొంటూ ఉండేవాడు. అయితే ఈ చంద్రకి కొన్ని మంత్స్ నుండి ఒక స్పెషల్ బుక్, జాన్ వుడ్స్ మెమోయిర్ లీవింగ్ మైక్రోసాఫ్ట్ టు చేంజ్ ద వరల్డ్ అనే బుక్ హైదరాబాద్లో దొరుకుతుందని చాలా ట్రై చేసినా హైదరాబాద్లో ఈ బుక్ ఎక్కడ దొరకలేదు. సో చంద్ర ఈ బుక్ని ఇంకా వెతుకుతున్నాడు అనమాట. చంద్రకి టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్ గురించి బ్లాగ్ చేసే అలవాటు ఉంది. అలా చంద్ర పెట్టిన ఒక పోస్ట్కి సచిన్ అనే ఒక వ్యక్తి www.flipkart.com అనే కామెంట్ చేశారు. ఎవరో తన వెబ్సైట్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారని ఆ వెబ్సైట్ని చెక్ చేశాడు చంద్ర. ఈ వెబ్సైట్లో ఎలాంటి రకమైన బుక్స్ అయినా సరే ఇండియా వైడ్ షిప్ చేస్తామని కాన్సెప్ట్ చూసి మేబీ తను వెతుకుతున్న బుక్ కోసం సెర్చ్ చేశాడు చంద్ర. అండ్ షాకింగ్గా ఆ బుక్ ఆ వెబ్సైట్లో స్టాక్లో ఉంది. సో చంద్ర ఈ వెబ్సైట్ డిజైనింగ్ చూసి యూజర్ ఫ్రెండ్లీగా ఉందని, మేబీ వీళ్ళని నమ్మచ్చు అనే థాట్తో, అండ్ మోస్ట్లీ ఈ బుక్ జస్ట్ 500 రూపీసే కదా, పోయేదేముంది, ఒకసారి ట్రై చేద్దామని ఆ వెబ్సైట్లో ఆ బుక్ని ఆర్డర్ ప్లేస్ చేశాడు చంద్ర. సో ఫైనల్లీ ఫ్లిప్కార్ట్కి వాళ్ళ ఫస్ట్ ఆర్డర్ బుక్ అయింది. అండ్ నౌ ఫ్లిప్కార్ట్ స్టోరీ స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఈ ఆర్డర్ అలా ఇంటర్నెట్ నుండి సెకండ్స్లో కోరమంగల్, బెంగళూరులో ఉన్న ఒక 2 bedroom అపార్ట్మెంట్లో ఈ కామర్స్ స్టార్ట్అప్ స్టార్ట్ చేసిన సచిన్ బన్సాలే, బినీ బన్సాలే మంత్స్ నుండి ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ ఆర్డర్ కోసం ట్రై చేస్తూ మెయిల్స్ రిఫ్రెష్ చేస్తున్న వాళ్ళ మెయిల్లో ఒక రే ఆఫ్ హోప్ లా లేదా పెద్ద గిఫ్ట్ లా వచ్చింది చంద్ర బుక్ చేసిన ఆర్డర్. ఫ్లిప్కార్ట్ కోఫౌండర్స్ కి పానిక్ అటాక్ స్టార్ట్ అయింది, బికాస్ ఆ బుక్ స్టాక్ లో లేదు. బట్ ఆ బుక్ కోసం బెంగళూరులో 2 days నుండి 50 shops తిరిగారు కానీ దొరకలేదు. ఢిల్లీ, ముంబైలో ఉన్న షాప్స్ కి కాల్ చేశారు కానీ నో యూస్. ఫైనల్ గా చేసేదేమీ లేక బిన్నీ చంద్రకి స్టాక్ లేదని ఇన్ఫార్మ్ చేశారు. అండ్ ఇన్ఫార్మ్ చేసిన 2 hours లో షాకింగ్లీ బిన్నీకి ఆ బుక్ లాస్ట్ కాపీ దొరికింది. బట్ ఆ బుక్ కండిషన్ లో లేదు. లైక్ పేజెస్ అన్ని ఎల్లోయిష్ గా జస్ట్ చదవటానికి మాత్రమే యూజ్ అయ్యేలా ఉంది. సో మళ్ళీ బిన్నీ చంద్రకి ఇన్ఫార్మ్ చేశారు. చంద్ర ఈసారి బుక్ చదవటానికి ఉంటే చాలు అని అనటంతో ఫైనల్ గా ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. అప్పుడే స్టోరీ అయిపోయింది అనుకోవద్దు. బెంగళూరులో అక్టోబర్ మంత్ మొత్తం రైనీ సీజన్. ఆ రైన్లో 2-wheeler తో బుక్ స్టోర్ కి వెళ్ళి బుక్ కలెక్ట్ చేసుకోవటం బిన్నీకి ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎలా అయితేనే బుక్ స్టోర్ కి చేరుకున్నాడు బిన్నీ. బట్ వ్యాలెట్ మర్చిపోయాడు. రిటర్న్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళి 500 అప్పుగా తీసుకుని మొత్తానికి ఆ బుక్ ని October 31st, 2007లో షిప్ చేశారు. November 1st స్టేట్ హాలిడే ఉండటం వల్ల ఆ నెక్స్ట్ డే బుక్ బెంగళూరులో ఉన్న చంద్రకి రీచ్ అయింది. అయితే చంద్రకి బుక్ చాలా లేట్ గా వెళ్ళటం వల్ల ఫ్లిప్కార్ట్ టీమ్ 10% డిస్కౌంట్ కూడా ఇచ్చింది. చంద్ర వాజ్ హ్యాపీ, ఫ్లిప్కార్ట్ టీమ్ ఇంకా హ్యాపీ. The best Indian online bookstore I have ever seen. Fast and free shipping, discount and large number of titles. I could not have expected more. You guys really rock. Good luck. And చంద్ర పోస్ట్ చేసిన రివ్యూ చాలా మంత్స్ వరకు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది. 90 kilometers ట్రావెల్ చేసి బుక్స్ కొనుక్కునే చంద్ర ప్రాబ్లం ఫ్లిప్కార్ట్ అలా సాల్వ్ చేసింది. అండ్ అలాగే ఎప్పటి నుండో స్టార్టప్ బిజినెస్ పెట్టి వాళ్ళ ఫస్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్న బన్సాలే టీమ్కి చంద్ర అలా ఒక హోప్ ని పాస్ చేశాడు. ఇలా ఫ్లిప్కార్ట్ ఫస్ట్ ఆర్డర్ ఎండ్ అయింది. ఇంకా ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఇంకా ఫైనల్ గా చెప్పేదేముంది, నెవర్ లూజ్ హోప్. మీరు నిజంగా లైఫ్ లో ఏదో సాధిద్దామని ట్రై చేస్తున్నారా? అయితే ట్రై అండ్ ట్రై. ఏదో ఒక టైంలో యూ విల్ బి సక్సెస్. ఈ వీడియోలో మనం
ఈ తయారు చేసిన మమ్మీస్ని పిరమిడ్స్లో ఎందుకు పెడతారు, అలాగే ఆ పిరమిడ్స్లో ఎంత ధనాన్ని పెట్టేవారు, అలాగే ఆ ధనానికి ఎలాంటి శాపాన్ని పెట్టారో మనం క్లియర్గా చూద్దాం. ఇదంతా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక రాజుకు జరిగిన నిజమైన కథ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈజిప్ట్ టాంబ్స్ కోసం కొన్ని వేల సంవత్సరాల ముందు నుండి దొంగలు తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్విన టాంబ్స్ నుండి దొంగలు నిధిని దోచుకునేవారు, కానీ ఎవ్వరూ వాళ్ళని పట్టుకోలేకపోయేవారు. సో ఈజిప్షియన్స్ ఒక కొత్త పద్ధతిని మొదలుపెట్టారు. కింగ్స్ అండ్ రాయల్ పర్సన్స్ వాళ్ళ టాంబ్స్ని పిరమిడ్స్లో పెట్టడం మొదలుపెట్టారు. అండ్ అలాగే హైలీ అఫీషియల్స్ అయితే వాళ్ళని వ్యాలీ ఆఫ్ కింగ్స్ అనే చోటులో ఉన్న పిరమిడ్స్లో పెట్టేవారు. అప్పట్లో ఆ చోటు ఒకటి ఉందని రాయల్ గార్డ్స్ అండ్ మెంబర్స్కి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఒక్కో టాంబ్కి ఒక్కో జంతువుని శాపం కింద గార్డ్గా ఉంచేవారు. ఇయర్స్ దాటుతూ వచ్చాయి. సైంటిస్ట్ వాటిని కనుగోవడం స్టార్ట్ చేశారు. 19th సెంచరీలో యూరోపియన్ ఆర్కియాలజిస్ట్కి ఈజిప్ట్ కింగ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఒక్కొక్క సైంటిస్టులకి ఒక్కొక్కరి మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఎక్కువ శాతం కళ్ళు మాత్రం కింగ్ టుటాన్ఖమూన్ మీద పడ్డాయి. ఈ కింగ్ టుటాన్ఖమూన్ మీద అందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది. అందరూ ఆ టాంబ్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత కొంతమంది పీపుల్ అఫీషియల్గా ఆ టాంబ్ని వెతకడం స్టార్ట్ చేశారు. సో వేరే వాళ్ళకి పర్మిషన్ లేకుండా పోయింది. ఆ టీంకి హెడ్డే హవర్డ్ కార్టర్. ఇతను ఈజిప్ట్లో చాలా కాలం వేరే వేరే టాంబ్స్ని వెతకడం కోసం పనిచేశాడు. కానీ కింగ్ టుటాన్ఖమూన్ ప్రస్తావన తెచ్చి టీమ్ లీడ్ అయ్యి ఆ టాంబ్ కోసం సర్చింగ్ స్టార్ట్ చేశాడు. బికాస్ ఆ టాంబ్ వెనక ఉన్న స్టోరీస్ అతన్ని వెతికేలా చేశాయి. కింగ్ టుటాన్ఖమూన్ వాళ్ళ ఫాదర్ టుటాన్ఖమూన్కి 7 years ఉన్నప్పుడే చనిపోయాడు. తర్వాత 2 years పాటు కొన్ని ఈజిప్ట్ ఆచారాలను కంప్లీట్ చేసి యంగెస్ట్ ఏజ్లోనే 9 yearsకే కింగ్ అయ్యాడు. కింగ్ అయిన తర్వాత వాళ్ళ అక్కని పెళ్లి చేసుకున్నాడు టుటాన్ఖమూన్. వాళ్ళ అక్కని పెళ్లి చేసుకోవడానికి గల కారణం వాళ్ళ బ్లడ్ లైన్ ప్యూర్గా ఉండాలని. అండ్ తర్వాత కింగ్ టుటాన్ఖమూన్ 18 సంవత్సరాలు వచ్చాక చనిపోయాడు. ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ. ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఏమైంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఈవెన్ న్యాచురల్ డెత్తా లేదా మర్డరా అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇంకా ఇదంతా పక్కన పెడితే అందరు రాజుల్ని మమ్మీస్లా తయారు చేసి పిరమిడ్స్లో ఎలా పెడతారో కింగ్ టుటాన్ఖమూన్ చనిపోయిన తర్వాత కూడా తనని ఇలానే మమ్మీలా చేసి ఒక పెద్ద పిరమిడ్లో చాలా ఎక్కువ ధనంతో పెట్టారని అందరూ చెప్పుకుంటారు. ఏదైతేనో 3200 సంవత్సరాలు పాతపడ్డ ఈ టాంబ్ని కనిపెట్టాలంటే ఎవరికైనా ఖచ్చితంగా స్పాన్సర్ చేయాలి. అప్పుడు హవర్డ్ ఇంగ్లాండ్లోనే రిచెస్ట్ పర్సన్ అయిన లార్డ్ కార్నర్వాన్ని కలిసి స్పాన్సర్ చేయమని అడిగాడు. కార్నర్వన్ కూడా ఒప్పుకొని పెద్ద మొత్తంలో అమౌంట్ ని స్పాన్సర్ చేశాడు. హవర్డ్ అండ్ టీమ్ 5 years పాటు వ్యాలీ ఆఫ్ కింగ్స్ లో రీసెర్చ్ చేశారు. బట్ ఏం ప్రయోజనం లేదు. అండ్ ఆ 5 years కి కార్నర్వన్ ఇచ్చిన స్పాన్సర్ మనీ కూడా అయిపోయింది. సో మళ్ళీ హవర్డ్ కార్నర్వన్ ని కలవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు. కానీ ఈసారి కార్నర్వన్ ఓన్లీ 1 year మాత్రమే స్పాన్సర్ చేస్తా అని చెప్పాడు. దానికి ఒప్పుకొని వస్తూ హవర్డ్ పెట్బర్డ్ ని కూడా ఇంగ్లాండ్ కి తీసుకొచ్చాడు. అది ఎల్లో కలర్ లో స్పారో సైజ్ లో ఉంటుంది. దాన్ని చూడగానే ఒక టీం మెంబర్ అయిన అహ్మద్ ఒక కథ చెప్పారు. ఆ కాలంలో బంగారు రంగులో ఉన్న పెట్టెలని బంగారం కనిపెట్టడం కోసం వాడేవారని, వాటిని దారిదేవుళ్ళని కూడా కొంతమంది ఈజిప్ట్స్ నమ్మేవారని చెప్పాడు. ఆ ఇయర్ వ్యాలీ ఆఫ్ కింగ్స్ లో తవ్వకాలు అండ్ రీసెర్చ్ చాలా జోరుగా జరుగుతున్నాయి. కానీ ఒకసారి హవర్డ్ పెట్బర్డ్ ని వాళ్ళ టీం మెంబర్లో ఒకరు కేజ్లో పట్టుకొని తవ్వకాలు జరిగే ప్లేస్ కి తీసుకొచ్చారు. అనుకోకుండా సడన్ గా ఆ కేజ్ స్లిప్ అయ్యి కింద పడి అందులో ఉన్న ఎల్లో బర్డ్ తప్పించుకుని ఎగిరిపోతుంది. హవర్డ్ టీం మెంబర్ కూడా దాని వెంట పట్టుకోవడం కోసం వెళ్ళాడు. అప్పుడే ఆ బర్డ్ ఒక పెద్ద రాయి మీద వాలి అరవటం మొదలు పెట్టింది. టీం మెంబర్ వెళ్ళి పట్టుకొని కేజ్లో పెట్టాడు. కానీ అతను వచ్చిన ప్లేస్ మాత్రం ఇది వరకు చూడండి. బ్లూ ప్రింట్స్ లో కూడా దాని గురించి ఎక్కడా లేదు. ఆ ఎల్లో బర్డ్ ఇది వరకు ఎవరు చూడని ఒక పెద్ద రాయి మీద వాలింది. కానీ ఆ రాయి వెనక భాగంలో సీక్రెట్ స్టెప్స్ ఉన్నాయి. వెంటనే ఈ విషయం హవర్డ్ కి చెప్పారు. అక్కడ వెంటనే తవ్వకాలు కూడా స్టార్ట్ చేశారు. 15 steps దాటాక వాళ్ళకి ఒక డోర్ కనపడింది. అది ఒక రోప్ తో కట్టబడి ఉంది. ఆ రోప్ 3200 సంవత్సరాల క్రితంది అని కనుక్కున్నారు. హవర్డ్ తన టీంతో మనకి కావాల్సింది దొరికింది అని చెప్పాడు. ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు. చుట్టూ బంగారంతో ఉన్న వస్తువులతో నిండిపోయింది. కానీ టామ్ కోసం అక్కడ ఇంకొక పెద్ద డోర్ ఉంది. హవర్డ్ కార్నర్వన్ కి టెలిగ్రామ్ చేసి చెప్పాడు, ఒక టామ్ కనుగొన్నాం, అది తప్పకుండా టుటాన్ఖమూన్దే అయి ఉంటుంది, మీరు వచ్చి ఓపెన్ చేయాలి అని చెప్పాడు. తక్కువ ఖర్చుతో ఇమ్యూనిటీ పెంచుకుందాం అనుకుంటున్నారా? అయితే ఇంట్లో ఉండే ఈ 2 పదార్థాలు చాలండి. ఏ ఆరోగ్య సమస్యనైనా సరే అడ్డుకోవాలంటే మొట్టమొదటిగా కావాల్సింది రోగనిరోధక శక్తి. అది కూడా ఈ కరోనా విషయంలో అయితే ఈ రోగనిరోధక శక్తి ఇంకా కావాలి. దీనికోసం చాలా మంది మెడికల్ షాప్లలో దొరికే టాబ్లెట్లను వాడుతున్నారు.
కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కెమికల్స్తో తయారు చేసే ఈ టాబ్లెట్స్ని వాడటం వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇంట్లో పదార్థాలతోనే మనకి కావలసిన ఔషధాలని తయారు చేసుకోవచ్చు. మనం రోజు ఆహారంలో వాడే ఎన్నో పదార్థాలు మనకి తెలియకుండా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. పసుపు, క్యారెట్, ఆకుకూరలు, పాలు మొదలైన పదార్థాల్లో ఎన్నో మినరల్స్ ఉంటాయి. అంతేకాకుండా నెయ్యి, జీలకర్ర, మిరియాలు, మెంతులు, పచ్చిమిర్చి ఇవి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే కూడా మన ఇంట్లో పదార్థాలను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే 2 పదార్థాలు తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తమలపాకు. భోజనం తిన్న తర్వాత చాలా మందికి కిళ్ళి వేసుకునే అలవాటు ఉంటుంది కదండి, అది చాలా మంచి అలవాటు. ఎందుకంటే ఆ కిల్లీలో వాడే తమలపాకు చాలా మంచి పదార్థం. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందులో కాల్షియం ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఎప్పుడైనా ఎక్కువగా తిన్న తర్వాత కిళ్ళి వేసుకుంటారు. పల్లి పట్టి. పల్లీలను బెల్లం పాకంలో కలిపి చేసే ఆహారాన్ని పల్లి పట్టి లేదా చిక్కీ అంటారు. పల్లీలు, బెల్లంలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. పల్లీలలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి ఉంటాయి. అవి శరీరంలో రక్తం ఇంకా గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. బెల్లం వల్ల వ్యర్థ పదార్థాలు శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి. అంతేకాకుండా బెల్లంలో జింక్, సెలీనియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. బెల్లం మామూలుగా గడ్డలాగా ఉంటే ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు. కాబట్టి పల్లి పట్టి రూపంలో బెల్లం ఇంకా పల్లీలను తీసుకుంటే కనుక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి 10 నుండి 20 రోజుల వరకు తరచుగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ మాత్రమే కాకుండా ఇతర వ్యాధుల నుండి కూడా మనల్ని కాపాడుతుంది. వయసుతో సంబంధం లేకుండా 4 సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాలు పైబడిన వాళ్ళైనా ఇవి తినొచ్చు. అంతేకాకుండా ఇది వర్షాకాలం కాబట్టి ఏ వ్యాధి అయినా తొందరగా సోకుతుంది. అందుకే రోగనిరోధక శక్తి అనేది ఎంతో అవసరం. అందుకోసం టాబ్లెట్లను ఆశ్రయించకుండా పైన చెప్పిన ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మనకి యూజ్ అవుతుంది కూడా. మనం రోజు తీసుకునే పదార్థాలు మన బాడీకి చాలా మంచి చేసినా కొన్ని పదార్థాల వల్ల మన బాడీకి చాలా నష్టాలు జరుగుతుంటాయి. మనం ఈ వీడియోలో అలాంటి ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే డ్రింక్ కంపెనీ వాళ్ళు చేసే మార్కెటింగ్ లేదా యాడ్స్ అన్నీ కూడా ఫేక్ అండ్ వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. ఆ డ్రింక్ వల్ల మన బాడీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. మన డైలీ లైఫ్లో మ్యాక్సిమం 60% పీపుల్ రోజు డైట్ కోక్ని తాగుతుంటారు. అంటే కొంతమంది వాళ్ళ డైలీ లైఫ్లో ఈ కోక్ని ఒక హ్యాబిట్గా మార్చుకుంటారు. నిజానికి ఈ కోక్ హ్యూమన్ డైట్లో యూజ్ చేయకూడదు. ఒక కోక్ టిన్లో మ్యాక్సిమం 70% వరకు ఫ్రక్టోస్ కార్న్ సిరప్తో నిండి ఉంటుంది. ఇంకా అర్థం కాలేదా? అయితే అర్థమయ్యేలా చెప్తాను వినండి. కోక్ టిన్లో వాళ్ళు యూజ్ చేసే షుగర్ 1/4 గ్లాస్. అంటే మనం కోక్ బాటిల్ తాగుతూ 1/4 గ్లాస్ షుగర్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటున్నాం. ఈ ప్రోడక్ట్ వల్ల ఒక మనిషికి ఎలాంటి ఉపయోగం లేదు. ఇది ఒక ఇర్రెస్పాన్సిబుల్ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళకి మాత్రమే లాభాల కోసం ఉపయోగపడుతుంది. ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే కోక్ మనకి అసలు అవసరం లేదు. బట్ కోక్ కంపెనీ వాళ్ళు యునిక్ మార్కెటింగ్ స్కిల్స్తో మనకి ఇది కావాలి అని అనుకునేలా చేస్తుంది. అఫ్ కోర్స్ షుగర్ మన బాడీలో అవసరం, ఇది ఒక నెసెసిటీ అని అంటారు. కానీ షుగర్ అనేది ఒక డ్రగ్. ఈ షుగర్ కొకేన్ కన్నా చాలా డేంజరస్. ఈ షుగర్ ఎక్కువ తీసుకోవటం వల్ల మన బాడీకి డేంజర్. ఈ షుగర్ వల్ల ఒబేసిటీ, డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. WHO గైడ్లైన్స్ ప్రకారం ఒక పర్సన్ రోజుకి 25 గ్రామ్స్ ఆఫ్ షుగర్ కన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. మరి మనం థియేటర్స్లో తీసుకునే మినీ కోక్ టిన్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ ఉంది? 70 గ్రామ్స్ ఆఫ్ షుగర్. ఇంకా లార్జ్ కోక్ టిన్లో 140 గ్రామ్స్ షుగర్ ఉంది. WHO గైడ్లైన్స్ ప్రకారం ఒక పర్సన్ వీక్కి తీసుకోవాల్సిన షుగర్ మన మూవీ చూస్తూ జస్ట్ 30 to 60 మినిట్స్లో మన బాడీలోకి పంపిస్తున్నాం. ముందుగా చెప్పినట్టు షుగర్ ఒక డ్రగ్ కాబట్టి మనం ఈ కోక్ తాగే కొద్దీ ఇంకా కావాలనిపిస్తుంది. ఇప్పటికే మీకు ఒక డౌట్ రావచ్చు, డైట్ కోక్ లో షుగర్ ఉండదుగా, సో అది తీసుకోవచ్చా అని. డైట్ కోక్ కూడా ఎగ్జాక్ట్ గా కోక్ లానే ఉంటుంది. సో షుగర్ లేకుండా ఆ ప్లేస్ లో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ని వాడతారు. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ మన బాడీలో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో ఆబ్వియస్ గా ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వల్ల కూడా మన బాడీకి ప్రమాదం ఉంది. ఈ డైట్ కోక్ వల్ల వచ్చే నష్టాలు నార్మల్ కోక్ వల్ల వచ్చే నష్టాల కన్నా చాలా ఎక్కువ. ఇంకా నెక్స్ట్ డౌట్, మరి ఈ కోక్స్ ఎన్ని తాగినా ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందిగా అని అనుకోవచ్చు. బట్ అగైన్ రీసెర్చ్ ప్రకారం తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే మన బాడీని హెల్తీగా మంచి షేప్లో ఉంచుకోవాలంటే ఎక్సర్సైజ్ ఓన్లీ 10% మాత్రమే హెల్ప్ చేస్తుంది. మిగిలిన ఆ 90% మనం రోజు తీసుకునే ఫుడ్ వల్ల ఉంటుంది.
ఇంకా ఈ షుగర్ వల్ల వచ్చే నెగిటివ్ పాయింట్స్ లేదా నష్టాలు ఇవన్నీ కూడా కోక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఎక్కడో ఒక చిన్న పాయింట్ లా మాత్రమే మెన్షన్ చేస్తారు. మనకి మాత్రం డైట్ కోక్ ఫర్ యువర్ థర్స్ట్ అని మంచి సీనరీలో ఒక కోక్ టిన్ ఓపెన్ చేస్తూ మనల్ని మెంటల్ గా బ్రెయిన్ వాష్ చేసి ఆ ప్రోడక్ట్ తాగండి అని మాత్రమే చెప్తారు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఈ కోక్ యాడ్స్ లో ఆ కోక్ ఓపెన్ చేసినప్పుడు వెనక వచ్చే సౌండ్ చూసినా లేదా ఆ కోక్ లో ఉండే గ్యాస్ ఆరెల్స్, ఆ బబుల్స్ లేదా ఆ కోక్ కలర్ రెడ్ ఇవన్నీ మనల్ని మెంటల్ గా అట్రాక్ట్ చేయడానికి మాత్రమే. ఇప్పటికైనా ఈ కోక్ వల్ల వచ్చే నష్టాలు తెలుసుకుని మాక్సిమం ఇది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. పరీక్ష రాసేటప్పుడే సినిమా పాటలు ఎందుకు గుర్తొస్తాయి? దాని వెనక పెద్ద కథే ఉంది. ఎగ్జామ్ హాల్లో సీరియస్గా మీరు పరీక్ష రాస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఎక్కడి నుండో పాట వస్తూ ఉంటుంది. బయట నుంచి ఏమో అని చూస్తే బయట నుంచి కాదు, హాల్లో ఎవరైనా పాడుతున్నారేమో అని చూస్తే అందరూ దించిన తల ఎత్తకుండా రాస్తూ ఉంటారు. మరి ఆ పాట ఎక్కడి నుండి వస్తుందబ్బా అని ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమవుతుంది ఆ పాట మీలో నుండే వస్తుందని. రేసుగుర్రం సినిమాలో హీరోయిన్ పైకి కనిపించకుండా నవ్వటం, భయపడటం చేస్తుంది కదా, మనం కూడా అలానే నోరు కదిలించకుండా పాటలు పాడుతూ ఉంటాం. కొంతమంది అయితే లోపల మైకేల్ జాక్సన్, ప్రభుదేవ రేంజ్ లో డ్యాన్సులు కూడా వేస్తూ ఉంటారు. ఒక్కోసారి మనకి అనిపిస్తూ ఉంటుంది ఏంటబ్బా అసలు ఈ పాట మనకి ఎందుకు వస్తుందో అని. దానికి మెదడుకు సంబంధించిన ఒక కారణం ఉంది. అలా మన మైండ్లో పాట వినిపిస్తుంటే దాన్ని బ్రెయిన్ ఇచ్ అంటారు. అంటే అదేదో వ్యాధి కాదు, భయపడకండి. మనం ఎప్పుడైనా పాట వింటే అది మన బ్రెయిన్లో ఉన్న ఆడిటరీ కార్టెక్స్ అంటే వినడం ఇంకా భాషలు అర్థం చేసుకోవడం చేసే మెదడులో ఒక భాగం అనేది ప్రభావితం అవుతుందట. ఒకవేళ మీకు ఏదైనా పాట రోజు మొత్తం అలా వింటూ ఉంటే మీరు మళ్ళీ మళ్ళీ మెదడులో ఆ పాటని వినడం తప్ప ఏమీ చేయలేరు. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ అలా పాట వినిపించినా మొత్తం పాట ప్లే అవ్వదు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ మెదడులో ఒక పాట, అది కూడా ఆ పాటలో ఒక భాగం మాత్రమే మళ్ళీ మళ్ళీ ప్లే అవుతుంది. మొత్తం పాట ఎప్పుడూ ప్లే అవ్వదు. దీన్ని ఇయర్ వామ్ అంటారు. ఇక్కడ ఇయర్ అంటే చెవి అని, వామ్ అంటే పురుగు అని అర్థం. ఇది విన్న తర్వాత చెవిలోకి పురుగు దూరితే ఎలా ఉంటుంది అని అనుకోవద్దు. నిజంగా ఒకవేళ చెవిలోకి పురుగు దూరితే ఎంత ఇరిటేషన్గా ఉంటుందో అలాగే ఏదైనా పాటని మర్చిపోతే దానివల్ల కూడా ఇరిటేషన్ అలానే ఉంటుంది. సో అందుకే ఇలాంటి వాటిని ఇయర్ వామ్ అంటారు. ఇలానే బ్రెయిన్ ఈచ్ అనే పేరు కూడా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ ఆ పాటకు సంబంధించిన ఏదైనా పోస్టర్ చూసినా లేదా ఆ పాట ప్లే చేద్దామని అనుకున్న వెంటనే పాట ప్లే అవ్వకముందే మీరు పాడటం మొదలు పెడతారు. ఇక్కడ కూడా పాట మొత్తం కాదు, కేవలం కొన్ని లైన్లు మాత్రమే పాడతారు. దీన్నే మ్యూజికల్ ఇమాజినరీ అంటారు. ఇలా మెదడులో వచ్చే పాటని ఆపడానికి మీరు చేయాల్సింది ఏంటంటే బ్రెయిన్ని బిజీగా ఉంచటం. మామూలుగా మనం ఏదైనా బోరింగ్ పని చేసేటప్పుడు మన బ్రెయిన్ ఆ పనిలో ఇన్వాల్వ్ అవ్వదు. అప్పుడే ఆలోచనలు ఎటో వెళ్ళిపోయి బ్రెయిన్ స్టార్ట్ అవుతుంది. అదేనండి అప్పుడు మన బ్రెయిన్ పాడటం మొదలు పెడుతుంది. కాబట్టి బ్రెయిన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ పాట ఆగిపోతుంది. అంటే పరీక్ష రాయటం అంత బోరింగ్గా ఉంటుందేమో, అందుకే పాటలు వినిపిస్తాయేమో.